అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 13 నుండి 20 వచనాలు. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, వచనం మార్చి వచనం చదువుతున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన్ను అప్పగించి పిలాతు ఆయన్ను విడుదల చేయడానికి నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించారు. మీరు జీవాధిపతిని చంపితారు కానీ దేవుడు ఆయన మృతుల్లో లేపను, అందుకు మేము సాక్షులము. సహోదరులారా, మీరు మీ అధికారులను తేలిక చేస్తారని నాకు తెలియదు. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లును చిన్న ప్రార్థన. దైవ తండ్రి, చదువుల లేఖన భాగాన్ని దీవించి మా అందరికీ మేలుకంగా పరిణతి చేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. 14, 15 వచనాలు సార్ నేనే చదువుతాను, దయచేసి గమనించండి. ఇందులో ప్రభు అయిన క్రీస్తు యేసు వారిని గురించి రాయబడిన మాటలు ఉన్నాయి. అవి ఏంటంటో గుర్తిస్తూ ఒకవేళ లెక్క పెట్టుకుంటూ మనం ముందుకు సాగుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు? మీరు పరిశుద్ధుడు అంటే యేసు ఎవరు? పరిశుద్ధుడు. నీతిమంతుడును, రెండవదిగా యేసు ఎవరు? నీతిమంతుడు. వారిని నిరాకరించుతుంది. మూడవదిగా యేసు ఎవరు? నిరాకరించబడ్డవాడు. నరాంతకుడైన మనుషుని మీకు అనుగ్రహించమని అడిగితే మీరు జీవాధిపతిని, యేసు ఎవరు? నాలుగవదిగా జీవాధిపతి. చంపితిరి, యేసు ఎవరు? చనిపోయినవాడు. ఐదవదిగా దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాను, యేసు ఎవరు? మృతుల్లో నుండి లేచినవాడు. అందుకు మేము సాక్ష్యం. ఉదయకాలం మధ్యాహ్నం అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటూ మీరు యెరూషలేములో సాక్షులై ఉండాలా అన్నాడు. ఒక కొత్త స్థలంలో పని జరగాలంటే ఆ స్థలంలో క్రీస్తుని గురించిన సాక్ష్యం ఇవ్వాలి. క్రీస్తుని గురించిన సాక్ష్యం మనల గురించి కాదు. నిలబడిన వాళ్ళు వాళ్ళ గురించి చెప్పుకోవడం కానీ, కూర్చున్న వాళ్ళ గురించి చెప్పుకోవడం కానీ, లేదా గ్రామాల గురించి చెప్పడం కానీ, ప్రజల గురించి చెప్పడం కానీ, పరిస్థితుల గురించి చెప్పడం కానీ, రాజకీయాల గురించి చెప్పడం అవి సాక్ష్యము కాదు. యేసుని గురించి చెప్పడం మాటలు సాక్ష్యం. ఏ స్థలంలోనైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కార్యము జరగాలి, ఆత్మలు రక్షించబడాలి, సంఘముగా ఏర్పడాలి అంటే యేసుని గురించిన సాక్ష్యం ఇవ్వాలి. ఇచ్చేవాళ్ళు మనమైనా మన గురించి కార్యం గుర్తుంచుకోవాలి. యేసు ఎవరు? మొట్టమొదటిగా పరిశుద్ధుడు. రెండవదిగా యేసు ఎవరు? నీతిమంతుడు. మూడవదిగా యేసు ఎవరు? నిరాకరించబడినవాడు. నాలుగవదిగా యేసు ఎవరు? జీవాధిపతి. ఐదవదిగా యేసు ఎవరు? చనిపోయినవాడు. ఆరవదిగా యేసు ఎవరు? మృతుల్లో నుంచి తిరిగి లేచినవాడు. ఆయన పరిశుద్ధుడైనా నిలువెల్లా పరిశుద్ధుడు. బైబిల్ గ్రంథం చెబుతుంది, రోమా 3:23 ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి పాపులయ్యారు. అందరూ పాపులు ఉన్న లోకానికి పరిశుద్ధుడుగా యేసయ్య ఈ లోకాన్ని దిగి వచ్చారు. అందరూ పాపులేనా? అందరూ పాపులే. అబద్ధాల ద్వారా పాపం చేసిన వారు ఉన్నారు, చెడు చూపుల ద్వారా పాపలు పడ్డవారు ఉన్నారు, చెడు మాటల ద్వారా పాపలు పడ్డారు, దుర్వాట్ల ద్వారా పాపలు పడ్డారు. దుర్వాట్లకు బానిసలై వాటి నుంచి బయటికి రాలేక, విడుదల పొందలేక పాపంలోనే కొనసాగుతూ, అలవాట్లోనే కొనసాగుతూ వాటికి బానిసలైన పాపలైన వారు ఉన్నారు.
నాగరికత పెరిగిన కారణాన అందరూ బయటికి బాగా కనిపిస్తారు. వేషాలు బాగుంది, దుస్తులు బాగున్నాయి, మాటలు బాగున్నాయి. ఆత్మలో సంతోషం లేకపోయినా ముఖములో సంతోషం, నవ్వు కనిపిస్తూ ఉంది. అయితే వాస్తవమైన జీవితంలో మానవుడు ఆంతర్యములో పాపములో ఉండరా. అటువంటి పాపాత్మలు కలిగిన లోకంలో పరిశుద్ధుడు ఒక్కడూ లేని లోకానికి పరిశుద్ధుడుగా దిగి వచ్చిన వాడు చేశాడు. లూకా రాసిన సువార్త 1:35 ఆయన పుట్టక ముందే చెప్పండి, అమ్మా ఆయన తల్లిగా ఉన్న మరియకు, అమ్మా పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటాడు కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉంటాడు. యేసయ్య ఎట్లా పుట్టాడు? పరిశుద్ధుడు. మరి పుట్టబో యేసయ్య పరిశుద్ధుడు అంటే మరి మీరు నేను పరిశుద్ధులు వినగలమా? కాదు. ఆయన తప్ప లోకములో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పాపాత్ముడు. లోకములో జీవిస్తున్న ప్రతి ఒక్కడు కూడా పాపాత్ముడు. యేసయ్య ఒక్కడే పరిశుద్ధుడు గుర్తించాడు. యేసయ్య ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన ఏమి చేసినా పరిశుద్ధంగానే చేస్తాడు. ఆ తర్వాత ఆయన చేసిన శ్రేష్టమైన కార్యం ఏంటో, ఎంత పరిశుద్ధంగా చేశాడో మనం ఆలోచన చేయబోతున్నాం. ఆయన పుట్టుకలో పరిశుద్ధుడు. 33.5 ఏళ్ళు లోకంలో జీవించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తారు అని అన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆ ప్రశ్న వేశాను, కానీ 2000 సంవత్సరాలుగా ఆ ప్రశ్నకు జవాబు రాలేదు. అంటే ఆయనలో ఏమి లేదన్నమాట, పాపము లేదు. పాపము లేని పరిశుద్ధుడు. పాపము లేని పరిశుద్ధుడు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో పాపము లేనివాడే కాదు, పాపము ఎరుగని వాడు. ఎంత విచిత్రం వచ్చాడు. ఉదాహరణకు నేను ఎప్పుడు సారాయి తాగే పాపం నాకు లేదు, కానీ త్రాగుట అంటే ఏంటో నాకు తెలుసు, ఎరుగుదును. కానీ యేసయ్య పాపమును ఎరుగడు. వ్యభిచారం అంటే ఏంటో చేయకపోయినా మనమందరము ఎరుగుదు. కానీ యేసయ్య వ్యభిచారము చేయలేదు, కలిసిన దానిని ఎరిగినవాడు కాదు. ఎంత పరిశుద్ధుడు వచ్చాడు. తమాషగా కొన్నిసార్లు నా మనసులో నాకు ఆలోచన వస్తుంది. ఈ లోకం విడిచి పరలోకానికి యేసయ్య దగ్గర పోయిన తర్వాత ఆయన చూస్తాను ముందుగా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. యేసయ్య నువ్వు దేవుడివే, కానీ అయితే నువ్వు చేయలేదు నేను చేయగలను అని చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి? నువ్వు పాపాన్ని ఎరుగలేవు, కానీ నేను పూర్తిగా ఎరుగగలను. మీరు పాపమును ఎరుగని వాడు, కానీ ఆ వచనం చెప్తుంది పాపం ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. ఎంత విచిత్రం వచ్చాడు. కొద్ది నిమిషాల తర్వాత దాని గురించి మనం ఆలోచించబోతున్నాం. కానీ ముందుగా ఆయన పరిశుద్ధుడు. జీవిత కాలం అంతా పరిశుద్ధుడు. ఆయన మరణించిన విధానం కూడా పరిశుద్ధమైంది. 13వ వచనంలో పిలాతు ఆయన్ని విచారించి విడుదల చేయగోరెను అని ఉంది. పిలాతు ఆయన్ని విచారించినాడు, చివరికి మాట్లాడు, మీరు నా యొద్దకు తీసుకొచ్చిన ఏ నేరములో ఈయనలో లేరు, ఈయన ఏ తప్పిదము చేసిన వాడు కాడు. ఒకవేళ నేను ఇప్పుడు మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరందరూ కూర్చొని దాని గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, వరకు సార్లు మంచివాడే అని మీరు ప్రారంభం చేస్తే మధ్యలో ఎవరో ఒకరేమంటారు, మంచివాడు కానీ ఆ రోజు కోపడ్డాడయ్యా అంటారు. మంచివాడుగా ఉన్నారు కానీ అయితే అప్పుడు కూడా ఆయనలో కనిపించినాయి అని మీరు అందరంటే వాస్తవమే. బైబిల్ చెబుతుంది సొలొమోను గారు మహాజ్ఞాని. దినవృత్తాంతాల గ్రంథంలో కానీ మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో, రాజుల గ్రంథంలో కూడా మొదటి గ్రంథము 2వ గ్రంథము 7వ అధ్యాయంలో యెరూషలేములో దేవాలయాన్ని కట్టించిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ మాట్లాడు, పాపము చేయని వాడు ఎవడునూ లేడు కనుక ప్రార్థన చేశాడు. పాపము చేసిన మానవుడు ఈ దేవాలయం వైపు తిరిగి తాము చేసిన పాపాన్ని గుర్తించి ఒప్పుకున్నట్లయితే పరలోకమందున దేవుడు నీవు వారి పాపమును క్షమించి వారిని పరిశుద్ధులుగా చేయుదుగాక.
పాపము ఎరుగని వాడు, మన కొరకే పాపంగా చేయబడ్డాడు. పాపాత్ములమైన మనము మన పాపాన్ని ఒప్పుకుంటే మన పాపాన్ని క్షమించే గొప్ప దేవుడు. ఎంత పరిశుద్ధుడు చూడండి. కానీ కొద్ది నిమిషాల తర్వాత పాపాన్ని క్షమించే విధానం కూడా పరిశుద్ధమైన రీతిగా ఉంటుందని మనం చూడబోతున్నాం. ఒక మాటలో చెప్తే ఆయన నిలువెల్లా పరిశుద్ధుడే. జననములో పరిశుద్ధుడు, జీవితకాలం అంతా పరిశుద్ధుడు. మరణములో పిలాతు గారు ఏ నేరం నాకు కనబడలేదన్నాడు. హేరోదు దగ్గర పంపిస్తే హేరోదులో కూడా కనబడలేదు. రాజుగారికి కనబడలేదు, గవర్నర్ గారికి కనబడలేదు. మళ్ళా రాజుగారి గవర్నర్ కి పంపించాడు. గవర్నర్ గారు రెండవసారి విచారించాడు. రెండవసారి విచారించిన నాకేమీ కనబడలేదు. గవర్నర్ గారు 2 సార్లు, రాజుగారు ఒకసారి, మొత్తం 3 సార్లు విచారించిన ఆయనలో ఏ నేరము కనబడలేదు. శతాధిపతి అక్కడ ఉన్నాడు. ఏమన్నాడు శతాధిపతి? ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడైనను. రెండవ కూడా మనం చదువుకున్నామే, పరిశుద్ధుడు. రెండవదిగా ఎవరు? నీతిమంతుడు. గవర్నర్ గారి భార్య పడుకుంటే ఆమె కల వచ్చింది. ఆమెకు చీటీ రాసి పంపించింది. అయ్యా జాగ్రత్త, ఆ నీతిమంతుడు జోలికి నువ్వు పోవద్దు. శతాధిపతి గారు నీతిమంతుడు అన్నాడు. గవర్నర్ గారి భార్య అంటే నేటి మన భాషలో చెప్పుకుంటే మన గవర్నర్ గారి భార్య అంటే మన రాష్ట్రంలో ఫస్ట్ లేడీ అని చెప్పుకుంటాం అన్నమాట. అంటే స్త్రీలందరికీ ఆమె నాయకురాలుగా ఉంటుంది రాష్ట్రానికి. స్త్రీలందరి తరఫున నాయకురాలుగా ఉన్న ఒక వ్యక్తి ఏమని సాక్ష్యం ఇస్తా ఉంది? ఈయన నీతిమంతుడు. అయ్యారు, మీరు ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళారు. నీతిమంతుడు. చివరకు 30 వెండి నాణాలకు పట్టించి ఒక పొలం కొనుక్కున్నాడు. వీడంత పనికి మాలన్నాడు. పట్టించడం అయిపోయింది, డబ్బు ఇచ్చి పొలం కూడా కొనేసినాడు వెంటనే. ఎంత లోపల? ఈయన చనిపోయే లోపలే. లోకంలో ఇలాంటి పనికిమాల మనుషులు కూడా ఉన్నారు. పొలం ఎంతకాలం చదువుకుంటా ఉన్నాడు. యేసు ప్రభు వాడు డబ్బు సంచి వీడికే ఇచ్చినాడు. వాడు దొంగ, దోచుకున్నాడు. డబ్బు సంచులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసి కూడా డబ్బు సంచి వాడికే ఇచ్చినాడు. దోచుకోలేదు, దొంగతనం చేయలేదు. జీవితకాలం అంతా ఎంత దొంగతనం చేసినాడో చివరకు పొలం కొనడానికి ఆయన్ను పట్టించి 6 రూపాయలతో పొలం కొన్నాడంట. పొలము కొన్నాడు. కానీ వాడు కూడా చచ్చిపోతే ఉన్నాడు, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తెలియదు. యేసు ఎవరు? నిరపరాధి అంటే నీతిమంతుడే, అపరాధం లేనివాడు, పాపం లేనివాడు. ఎన్ని సాక్ష్యాలు? గవర్నర్ గారు 2 సార్లు, రాజు గారు ఒకసారి, శతాధిపతి గారు ఒకసారి, గవర్నర్ గారి భార్య ఒకసారి, ఆ తర్వాత ఇస్కరియోతు ఒకసారి. కనీసం 6 తీర్పులలో ఆయన పరిశుద్ధుడని, నీతిమంతుడని రుజువుపరచబడి 6 మానవుల సంఖ్య ఎంతమంది చెప్పినా అదే అన్నమాట. కానీ 13వ వచనం ఏం చెప్తుంటే, పిలాతు ఆయనను విడుదల చేయగలిగినప్పుడు మీరు ఆయనను నిరాకరించితిరి. మరి అన్యాయంగా తీర్పు తీర్చి పిలాతు శిలువ వేయడానికి అప్పగించాడు. ఎంత అన్యాయం! ఒక నీతిమంతుని అన్యాయమైన తీర్పు తీర్చి శిలువ వేయడానికి పిలాతు అప్పగించాడు. పిలాతు తప్పించుకుంటాడా? అంతే. యేసయ్య చనిపోయిన తర్వాత ఆ కొండల మీద గనులు, బంగారు గనులు ఆయన ప్రజలందరూ అక్కడికి పరిగెత్తి వచ్చినారంట. వీళ్ళందరూ తిరుగుబాటు వచ్చారని వాళ్ళ మీద సైన్యాన్ని పంపించి చాలా మందిని చంపించాడు పిలాతు గారు. అది రోములో ఉన్న చక్రవర్తి గారికి తెలిసింది. వెంటనే పిలాతును శిక్షించి ద్వీపాంతరవాస శిక్షకు పంపించాడు. జీవితకాలం అంతా ద్వీపాంతరవాసంలో ఉండి శిక్ష అనుభవిస్తూ పిలాతు గారు చనిపోయాడు. యేసయ్య ఎవరు? నీతిమంతుడు. యేసయ్య ఎవరు? పరిశుద్ధుడు. యేసయ్య ఎవరు? నిరపరాధి.
ఇటువంటి నిరపరాధిని యూదులు నిరాకరించినారు. ఈ రాత్రి నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఆయన నిరాకరిస్తావా, స్వీకరిస్తావా? ఎందుకు ఆయన చనిపోయాడు? 700 సంవత్సరాల ముందు ఆయన చనిపోక ముందు ప్రవచనము చెప్పబడింది. కాలజ్ఞానం ఈరోజు అంటామే ఆయన గురించి 700 సంవత్సరాల ముందు కాలజ్ఞానం చెప్పబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడు. ఎందుకు ఆయన గాయాలు? ఆయనకు ఒకటి తక్కువ 40 దెబ్బలు పడినాయంట కొరడాతో. కానీ ఆ కొరడా అయితే ఎంత విచిత్రమైన కొరడా అంటే, కొరడాకు కర్ర ఒకటే ఉంటుంది కానీ దానికి ఉన్న స్లింగులు 12 ఉంటాయంట. ఒక్కొక్క స్లింగుకు 5 మేకులు ఉంటాయన్నమాట. 12 5లు 60 మేకులు ఉంటాయి. ఒక్కసారి ఆ కొరడాతో కొడితే శరీరములో 60 గాయాలు, 60 చోట్ల శరీరము మాంసము చర్మముతో సహా లేచి వస్తుందన్నమాట. ఒకసారి కొడితే 60 గాయాలు, 40 సార్లు కొడితే 60 × 40 అంటే 2400. ఒకటి తక్కువ కొట్టాయి కానీ ఒక 60 తగ్గుతాయి. 2340 గాయాలు. ఇవి చాలవని మేకులతో గాయపరిచినారు. ఇది చాలదని తల మీద ముళ్ళకీటంతో గాయపరిచినారు. అట్లయితే ఎన్ని గాయాలు? లెక్కలేని గాయాలు. ఎందుకు ఈ గాయాలు? మన అతిక్రమ క్రియలను బట్టి, క్రమము తప్పి జీవిస్తున్నావే దాన్ని బట్టి. నీ వ్యక్తిగత జీవితంలో క్రమం లేదు, ఆరోగ్య సంబంధమైన జీవితంలో క్రమం లేదు. నీ ఆరోగ్యాన్ని పాటు చేస్తున్నావు. భార్యతో జీవించే విషయంలో క్రమం లేదు, భర్తతో జీవించే విషయంలో క్రమం లేదు. ఈరోజు ఎవరో నాకు చీటి రాసి పంపించారు ఇక్కడి నుంచి. వాళ్ళ భర్త అన్నాడట, నీలాంటి వాళ్ళు నాకు 4 దొరుకుతారు పోన్నాడు. అంటే ఎంతమంది కావాలి ఆయనకు? ఏమి కాకుండా ఇంకా 4 కావాలి. ఉన్నారా అలాంటి వాళ్ళు? భయంకరమైన జీవితం జీవించే వాళ్ళు ఉన్నారు, దుర్లవాట్లో ఉండే వాళ్ళు ఉన్నారు, పాపం అంటే విచ్చలవిడిగా లెక్క లేకుండా జీవించే వాళ్ళు ఉన్నారు, నీతి నిజాయితీ లేకుండా జీవించే వాళ్ళు ఉన్నారు, నైతిక జీవితంలో ఓడిపోయే వాళ్ళు ఉన్నారు, విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. విచ్చలవిడి జీవితం, దేవుని భయం బొత్తిగా లేని జీవితం. రోమా 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి నీతిమంతులు లేని లోకానికి నీతిమంతుడుగా వస్తే ఒక్కడు కూడా నీతి లేని జీవితం. అందరూ జీవిస్తున్నారు. అక్కడ క్రింద 5-6 వచనాలు చెప్పబడి ఉంది. దేవుని వెతికేవాడు కూడా లేడు. ప్రతి విషయంలో దారి చెప్పినారు. నోటితో దారి చెప్పినారు, కళల్లో దారి చెప్పినారు, చేతుల్లో దారి చెప్పినారు, పాదాల్లో దారి చెప్పినారు, జీవితం అంతా దారి చెప్పినారు. వ్యక్తిగత జీవితంలో దారి చెప్పినారు, కుటుంబ జీవితంలో దారి చెప్పినారు, సామాజిక జీవితంలో దారి చెప్పినారు, ఉద్యోగ జీవితంలో దారి చెప్పినారు, ఆఫీసులో ఎన్ని అక్రమాలు. కొన్నిసార్లు విశ్వాస విషయంలో వినిపిస్తూ ఉంటుంది. ఆయన టీచర్ అన్న స్కూల్లో ఎన్ని అక్రమాలు. మీరేమనుకోవద్దండి, మధ్యాహ్నం మీరు చదువుతూ ఉంటే మధ్యాహ్న భోజన పథకం ఉందన్న. మధ్యాహ్న భోజన పథకం కూడా దాని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారంట. విశ్వాసం గురించి మాట అది ఎంత వాస్తవమో నాకు తెలియదు. కానీ మన విషయమై ఎన్నిసార్లు ఈ మాటలు వింటాను, మనందరి విషయమై. అందుకే మానవుల మధ్య నీతిమంతుడు లేడు, మానవుల మధ్య పరిశుద్ధుడు లేడు. పరిశుద్ధుడైన వాడు నీతిమంతుడు అని వీళ్ళ కొరకు వచ్చాడు. యెషయా 53:11 వచనంలో నీతిమంతుడైన నా సేవకుడు అని యేసును గురించి రాయబడింది. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించుచు. ఎందుకు యేసయ్య చనిపోయాడు? ఎందుకు యేసయ్య గాయపరచబడ్డాడు? ఎందుకు యేసయ్య శిక్ష? అది ఎవరి దోషం? మన దోషం. ఆయన దోషం కాదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు.
ఆయనలో ఏ తప్పు లేదు. ఇంకా మనం చదువుకున్న భాగంలో జీవాధిపతి, మానవునికి జీవమిచ్చిన వాడు ఆయనే, జీవానికి అధిపతి ఆయనే. అందుకే ఆయనకు చావు లేదు, పుట్టుకలేదు. చిరంజీవి అనే పేరు పెట్టిన వాళ్ళు చాలా మంది, కానీ నిజమైన చిరంజీవి యేసయ్య ఒక్కడే. చిరకాలము జీవించేవాడు ఆయన. చావు లేనివాడు, పుట్టుక లేనివాడు, స్వయంభవుడు. భాషను చాలా ఆయన వివరించారు. అలాంటి గొప్పది జీవాధిపతి. కానీ యోహాను సువార్త 10:18 నా ప్రాణమును నాలో నుంచి తీసి బయట పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి దానిని తీసుకున్నట్టుకొని తెలుగులో ఉంది, కానీ తిరిగి దానిని నా శరీరంలోకి తీసుకోవడానికి నాకు అధికారం. మనకి అధికారం ఉందా? ప్రాణమా బయటికి పో అంటే పోతుందా? మళ్ళా లోపలికి రాంటే వస్తుందా? కొంతమంది తొందరపడి ప్రాణాన్ని తీసుకోవడానికి కత్తో పొడుచుకోను, అది చేసో ఇది చేసో, కరెంటు పట్టుకోను, షాకులు తినో, దెబ్బలు తినో, ప్రాణము పోగొట్టుకుంటున్నారు. కానీ పోయిన ప్రాణం మళ్ళీ తెచ్చుకోగలుగుతున్నారా? అసలు నిజానికి మన ప్రాణం తీసుకునే అధికారం కూడా మనకు లేదు. ఇండియన్ పీనల్ కోడ్ లో ఒక వ్యక్తి తన ప్రాణాన్ని తన ఇష్ట ప్రకారంగా తీసుకోవడం అనేది నేరం కాదు. కొద్దిమందికి కుదరని రోగాలు ఉన్నాయి, వైద్యం ద్వారా కుదరని భయంకరమైన రోగాలు ఉన్నాయి. నిత్యము ప్రతి నిమిషము బాధతో జీవితం అనుభవించాలి. అలాంటి వాళ్ళు కోర్టుకు అప్పీల్ చేస్తున్నారు. అయ్యా, మా రోగాన్ని ఏ డాక్టర్లు బాగు చేయలేకపోతున్నారు, మా శరీరంలో నిత్యం బాధ అనుభవిస్తున్నాము, మా ప్రాణము తీయబడ్డానికి పర్మిషన్ ఇవ్వాలంటే కోర్టు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అటువంటి పర్మిషన్ ఇవ్వడానికి మాకెవరికి అధికారము లేదు. ప్రాణము తీసుకోవడానికి ఎవరికి అధికారం లేదు. తీయడానికి పర్మిషన్ ఇవ్వడానికి కూడా వైద్యులు కానీ, గ్రాములు కానీ, న్యాయపతులు కానీ శాస్త్ర ప్రకారంగా ఎవరికి అధికారం లేదు. ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరికి తెలియకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేసినా ప్రాణం పోయిందంటే మరలా ప్రాణాన్ని వెనక్కి తెప్పించుకోవడానికి అధికారము లేదు. కానీ యేసయ్య తన ఇష్ట ప్రకారంగా తన ప్రాణాన్ని శరీరంలో తీసి బయట పెట్టాడు. శుక్రవారం సాయంకాలం 3 గంటలకు ఆయన తీసుకొని పోయి సమాధిలో పెట్టారు. సాయంకాలమే చీకటి కాకముందే, ఎందుకు విశ్రాంతి ప్రవేశిస్తుంది కాబట్టి 5 గంటల సమయంలో అనుకుందాం. ఒకవేళ శుక్రవారం సాయంకాలం 5 గంటల నుంచి రాత్రంతా సమాధిలో ఉన్నాడు. శనివారం పగలంతా సమాధిలో ఉన్నాడు. శనివారం రాత్రి అని మనమంటాం, కానీ అయితే ఈదులకి ఆదివారం అన్నమాట. వాళ్ళకి సాయంకాలం 6 గంటలకే దినం ప్రారంభమవుతుంది. మనలాగా మధ్యరాత్రి 12 గంటలు కాదు. మన శనివారం సాయంకాలం 6 గంటల కంటే ఆదివారం ప్రారంభమైంది, 3వ రోజు ప్రారంభమైంది. మరి ఆదివారం మధ్యరాత్రి దాటింది, తెల్లవారకు ముందు ఎప్పుడో తన ప్రాణాన్ని మళ్ళా తన శరీరంలోనికి తీసుకున్నాడు. 3 దినములు సమాధిలో ఉన్నాడు. 3వ రోజు తన ప్రాణాన్ని శరీరంలో తీసుకున్నాడు. సమాధికి పెద్ద రాతిని పెట్టాడు. 2 టన్నుల బరువు గల రాయి పెట్టారంట. యెరూషలేములో చూడడానికి నేను 2004వ సంవత్సరం వెళ్ళాను. సమాధిని చూశాను. సమాధిని మోయడానికి పెట్టిన రాయి కూడా పక్కకు దొల్లించబడింది. అది 2 టన్నుల బరువు ఉండేదంట. ఈ 2000 సంవత్సరాలు వర్షానికి ఎండకు తడిచి ఆ పొడంతా రాలిపోయి ఇప్పుడు అంత మందంగా లేదు. ఇప్పుడు రాయి ఉంది, అయితే పలసగా చిన్నగా ఉందన్నమాట. ఇవన్నీ వాస్తవమేనా? వాస్తవమే. అందుకే దేవుడు సాక్షాత్తం కాబట్టి పెట్టాడు. సమాధి లోపల పోయి చూస్తే ఎవరు లోపల లేదు, ఖాళీ కాదు. ప్రపంచంలో అందరి సమాధులు భర్తీగా ఉన్నాయి. ఆ తర్వాత మమ్మల్ని తీసుకువెళ్ళిన వాళ్ళు దావీదు గారి సమాధి కూడా చూపించారు. ఆ సమాధికి ఎర్రని కొట్టారు, సమాధి భర్తీగా ఉంది. దావీదు గారి పేరు బైబిల్లో 1116 సార్లు ఉంది. అయితే ఆయన కూడా సమాధిలో ఉన్నాడు. ఇంకా సమాధి నుంచి బయటకు వచ్చిన వాడెవరు? ఒక్క యేసయ్య మాత్రమే. మీరు జీవాధిపతిని చంపితిరి, ఆయన మృతుల్లో నుంచి లేచాడు. ఎంత మంచి మాట. యేసయ్య జీవాధిపతి, మృతి పొందిన వాడు, మృతుల్లో నుండి తిరిగి లేచిన వాడు.
సాక్షాత్తంగా ఆయన ఖాళీ సమాధి. అక్కడికి వెళ్ళి చూపిస్తున్నప్పుడు చూస్తా ఉన్నాను, వెంటనే నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఎంతసేపు నేను చూస్తాను, మళ్ళా మమ్మల్ని తీసుకుపోయాను, వేరే చోటు తీసుకుపోతాను కదా, ఇది కళ్ళతో చూస్తాను నిజమా, చేతులతో కూడా తాకి చూద్దామని అట్లా చూస్తాను. ఖాళీగా ఉంది, ఏం లేదు, సమాధి ఏం లేదు, ఖాళీగా. కనుక బైబిల్లో రాబడిన మాటలు ఎంత సత్యమైనవో చూడండి. ఎవరి యేసయ్య? పరిశుద్ధుడు. ఎవరి యేసయ్య? నీతిమంతుడు. ఆయన మట్టుకే పరిశుద్ధుడా? ఆయన మట్టుకే నీతిమంతుడా? ఆయన మట్టుకే కాదు, ప్రజలను పాపము నుండి రక్షించే విషయంలో కూడా నీతి గల విధానంలో రక్షించాడు, పరిశుద్ధమైన విధానంలో రక్షించాడు. కలుగుగా కంటే భూమి ఆకాశాలు కలిగినది. మరొక నోటి మాటతో కలుగుగాక పాప క్షమాపణ కలగదా? చెప్పండి, కలగదా? కలుగుతుంది. కానీ అప్పుడు అది నీతి అయిన మార్గంలో నెరవేర్చినట్టుగా కాదు. ఎందుకు? పాపం వల్ల వచ్చే మరణం అని ఏ దేవుడు చెప్పినాడో, మరణం అనేది సంభవించకపోతే ఆయన పాపమును తీసివేసిన విధానం అనేది పరిశుద్ధమైన విధానంగా ఉండదు. కనుక పరిశుద్ధమైన విధానంగా ఉండాలంటే ఏ దేవుడు పాపంలో జీవితం మరణం అన్నాడో ఆ మరణాన్ని ఆయనే అనుభవించినాడు. అందుకే జీవాధిపతి తన జీవమును తీసి ప్రక్కన పెట్టాడు. పెడతాను, నేను పెట్టడానికి నాకు అధికారం ఉంది అని ముందే చెప్పాడు. అదే రీతిగా పెట్టాడు. ఎవడు నా ప్రాణమును తీయ నేనడు, అక్కడ రాశాను ఆయన, నా అంతటి నేనే దానిని పెడుతున్నాను. ఆయన ప్రాణం తీయడానికి వచ్చినారు. ప్రాణం వారు ఎంతమంది వచ్చినారు? ఎంతమంది వచ్చినా ఆయనకు మాట్లాడు. నేను ఇప్పుడే తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహాల సైనికులు పంపడ, ఆ దూతలు పంపడా అన్నాడు. ఒక్కొక్క సేనా వ్యూహం అంటే 6,000 మంది అంట. అక్కడే ఉంది. 12 సేనా వ్యూహాలంటే 12 72,000 మంది దూతలు ఇప్పుడు అడిగితే వస్తారు. 72,000 మంది దూతల మంచిది. రాజైన హిజ్కియా కాలంలో ఒక్క దూత ఒక దెబ్బకి ఎంతమంది చెప్పాడు? 1,85,000 మంది. మనం సులభంగా లెక్కలు చేసుకోవడానికి 2 లక్షలు అనుకోండి. ఒక దూత ఒక దెబ్బకు 2 లక్షలు తప్పితే 72,000 మంది దూత ఎంతమంది తప్పుతారు? క్రీస్తు యేసు వారి జీవించిన దినాల్లో ప్రపంచ జనాభా అంతా 25 లక్షలు అవుతాయన్నమాట. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపితే 10 కోట్లు. క్రీస్తు యేసు వారి జీవించిన దినాల్లో ప్రపంచ జనాభా 25 కోట్లు. అంటే ఆంధ్ర తెలంగాణ అంతా 2.5 జనాభా అన్నమాట. దేవుడు ఒక్కసారి యేసు ప్రభు వేడుకొని ఉంటే 72,000 మంది దూతలు రావడం, ఒక్కొక్కరు 2 లక్షలు చెప్పడం అంటే అసలు ప్రపంచంలో ఉండే జనాభా ఒక్కదానికి సరిపోవాలన్నమాట. అట్లయితే ఆయన చనిపోయారా? ఎవరు చెప్పారు? నా అంతట నేనే నా ప్రాణము పెడుతున్నాను. తప్పించుకోవాలంటే ఆయనకు మార్గం ఉంది. ఒక్క మాట చాలు, ఒక ఆజ్ఞాపిస్తే చాలు అని చెప్పిన మాట. 12 సేనా వ్యూహాలు వస్తాయి. ఇప్పుడే తప్పించుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకు? న్యాయమైన రీతిగా పాప క్షమాపణ చేయాలంటే పాపానికి వచ్చే శిక్ష ఆయన తన శరీరంలో అనుభవించాలి. అందుకే అన్నాడు, నా ప్రాణము పాపల కొరకై పెడుతున్నాను అన్నాడు. ప్రాణము పెట్టడానికే నేను వచ్చానన్నాడు. పాపం ఏదైనా నేను మీ నిమిత్తమై పాపముగా చేయబడుతున్నాను అన్నాడు. యోహాను సువార్త 1:29 లోక పాపాన్ని మోసుకొని గొర్రెపిల్లలాగా మోసుకుపోతున్నాను అన్నాడు. గొర్రెలాగా వధించబడుతున్నాను అని యెషయా 53లో అన్నాడు. వధించబడ్డాడా? వధించబడ్డాడు. యోహాను ప్రకటన గ్రంథము వాస్తు రాబోయే సంగతులు అంటే క్రీస్తు యేసు వారి లోకానికి వచ్చి సంఘాన్ని ఎత్తుకుపోయిన తర్వాత సంఘం ఆయనతో కూడా ఉన్నప్పుడు భూలోకంలో శ్రమల కాలం జరుగుతుంది అని ప్రకటన గ్రంథంలో చెబుతూ 4వ అధ్యాయంలో శ్రమలను వివరిస్తూ ఉండగా 5వ అధ్యాయంలో యోహానును నన్ను ఒకసారి చూడు అన్నాడు యేసయ్య. ఎక్కడున్నాడు అని చూస్తే తండ్రి అయిన దేవుడేమో సింహాసనం కూర్చున్నాడు. ఆ సింహాసనం మధ్య
వధించబడినట్టుండిన గొర్రెలాగా ఉన్నాడు. ఎప్పుడు? సంఘము పరలోకానికి చేరిన తర్వాత కూడా ఎట్లుంటాడు? ఆయన వధించబడినట్టుండిన గొర్రెలాగా ఉంటాడు. ప్రకటన 5వ అధ్యాయంలో కాదు, ప్రకటన 22వ అధ్యాయంలో కూడా చూడండి, సింహాసనం మధ్య గొర్రె పిల్లగానే ఉన్నాడు. ఆయన సదాకాలం గొర్రె పిల్లగానే ఉంటాడు. కనుక మీ కొరకై నా కొరకై ఆయన దైవత్వాన్ని విడిచి లోకానికి రావడమే కాదు, మనుషులుగా పుట్టడమే కాదు, దాసులుగా కావడమే కాదు, శాపగ్రస్తమైన మరణం పొందడం మాత్రమే కాదు, మనుషుల కంటే ఎంతో తక్కువైన గొర్రెలాగా వధించబడ్డం మాత్రమే కాదు, శాశ్వతంగా గొర్రెపిల్లలాగానే ఉండిపోతున్నాడు ఆయన. మిమ్మల్ని నన్ను ప్రేమించి మన కొరకు ఆయన చేసిన కార్యం ఎంత విశిష్టమైంది, ఎంత విచిత్రమైందో ఆలోచించేది. ఎవరైనా పరిశుద్ధుడు, ఎవరైనా నీతిమంతుడు, ఎవరైనా మీ పాపాన్ని నా పాపాన్ని క్షమించవలసి వచ్చినప్పుడు పరిశుద్ధమైన రీతిలో, నీతిగల రీతిలో మన పాపమును క్షమించనిస్తున్నాయి. పాపమును తన మీద వేసుకున్నదే. పాపమును ఎరుగని పరిశుద్ధుడు, కానీ మరణితులై పాపముగా చేయబడినవాడు. జీవాధిపతి, కానీ మరణితులై తన జీవమును తన శరీరంలోంచి 3 దినములు తీసి ప్రక్కన పెట్టినవాడు. తర్వాత తన ప్రాణము తన శరీరంలో తీసుకున్నవాడు, మృతుల్లో నుంచి లేచినవాడు. పోతూ పోతూ ఈ విషయాలను గురించి లోకానికి మీరు సాక్షులై ఉండండి అని చెప్పాడు. మనం 3వ అధ్యాయంలో 13, 14, 15 వచనాల్లో ఆ సాక్ష్యాన్ని గురించి చదువుకున్నాం. ఆ సాక్ష్యం ఇవ్వబడుతుండగా 20వ వచనం చదవండి. ఏం చెప్తున్నాడు ఆయన? 3వ అధ్యాయం 20వ వచనం. 3:20 మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపమును తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు పొంది తిరగండి. మీరు మారు మనస్సు పొందండి, మీ పాపాలు ఏమైతాయి? ఏమనుంది అక్కడ? మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు పొంది తిరగండి. మీరు మారు మనస్సు పొందితే వెనక నుంచి పోదా, మారు మనస్సు పొందితే మీ పాపాలు ఏమైతాయి? తుడిచివేయబడతాయి. అమ్మా, ఈ రాత్రి నీకు ఇది ఇష్టమా? బాబు, ఇది నీకు ఇష్టమా? మీ పాపము తుడిచివేయబడాలని ఇష్టపడుతున్నారు. మీరు చాలా మంది టీచర్లు ఉన్నారు. పలకలు పిల్లవాడికి లెక్క ఇచ్చినారు, లెక్క తప్పు చేసినాడు. టీచర్ పిలిచి లెక్క తప్పు అన్నప్పుడు చిన్నవాడు ముఖమంతా నల్లగా మాడిపోయింది. కొద్దిసేపు ఇతనే అది తప్పు అంటే ఇంకా నల్లగా అయిపోయింది, ఇది తప్పు అంటే ఇంకా నల్లగా అయిపోయింది. అక్కడ తప్పు చేసినామంటే ఇంకా బాధపడుతున్నాడు. కొద్దిసేపు అయితే టీచర్ తుడిచేసినాడు. తుడిచేసి ఖాళీ పలికిస్తే పిల్లవాడి ముఖం నల్లగా ఉంటుందని తెల్లబడింది. చెప్పి ఇట్లా రాసుకురాపు అన్నాడు. సంతోషంగా వెళ్ళి మళ్ళీ అట్లే రాసుకొచ్చినాడు. తుడిచి వేయబడితే చిన్నవాడికి అంత సంతోషం. మీ పాపము తుడిచివేయబడితే మీకు కూడా సంతోషమా కాదా? సంతోషం. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా తుడిచివేసిన విధానం కూడా క్రమమైన విధానం, అన్యాయంగా కాదు. కొలస్సయి పత్రిక 2:13 ఉంది. పాప పత్రమును సిలువకు మేకులతో కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేశాడు. దేంతో తుడిచివేశాడు? యేసు రక్తంతో తుడిచివేశాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆ రక్తముతో తుడిచివేశాడు. యేసు రక్తంతో తుడిచివేశాడు. ఇంకా పాప వ్రాతలు లేవు. ఆ పాపపత్రాన్ని, తుడిచివేయబడిన పాపపత్రాన్ని ఇంకా ఉంచలేదంటే ఏం చేశారు? మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసినాడు. ఎక్కడైతే వేసినాడు? సముద్ర పగాధములో పడవేసి ఉన్నాడు అని మీకా గ్రంథం 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. సముద్రపు అగాధములో పడవేసినాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో
21వ అధ్యాయంలో సముద్రాన్నే లేకుండా చేసినాడు. సముద్రములు ఇకను లేదు. మరి సముద్రం లేదంటే పాపపత్రాలు ఏమైనా లేకుండా పోయి, చేవ్రాతలు తుడిపేయబడినాయి, పాప పత్రాలు లేకుండా పోయినాయి, పాప పత్రాలు వేయబడిన సముద్రమే లేకుండా అయిపోయింది. ఈ ప్రపంచంలో పాపం పోతే ఏం మిగిలింది? నీతి మాత్రమే మిగిలింది. అందుచేత పాపము చేసిన మిమ్మును నన్ను ఆయన నీతిమంతులుగా తీర్చేవాడు ఉన్నాడు. ఒకసారి రోమా 3:23 చదవండి, తర్వాత 24 చదవండి. రోమేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచ్చినారు. రోమా పత్రిక 3:23 ముందుగా, ఆ తర్వాత 24 తర్వాత. ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసినారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంతే అన్నమాట. అందరూ పాపం చేసినారు, దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. 24 వచ్చిన. కాబట్టి ఎవరు? అందరు చెప్పండి, ఎవరు? నమ్మితేనే, నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి శిలువలో ఆయన చేసి పెట్టిన విమోచన ద్వారా నమ్మిన వారు ఏమవుతారు? చిన్న మాటలు చెప్తే నీతిమంతులు అవుతారు. ఏమవుతారు? నీతిమంతులు. ఒకవేళ నేను యేసు నమ్ముకున్నాను, యేసేమో నన్ను నీతిమంతులుగా చేసినాడు, నా పాతకాలం చిన్నకాలపు స్నేహితులతో వేసిపోతా ఉన్నాను, నేను నీతిమంతులు అయినా అంటే వాళ్ళే ఉంటారు, నువ్వే నీతిమంతుడు అని అన్నా. చిన్నప్పుడు అంత పనులు చేసి మా టీచర్ దగ్గరికి వెళ్ళి నేను నీతిమంతుడు, కాపీలు పెట్టేవాడు నువ్వే నీతిమంతుడివి అనవచ్చు. నైతిక జీవితంలో మనం చేసిన ఓటమిలన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి. దొరికిన వాళ్ళే దొంగలు, కానీ దొరకని దొంగలు చాలా మంది ఉన్నారు. వీళ్ళు నీతిమంతులుగా చలామణి అవుతున్నారు, కానీ నిజానికి నీతిమంతులు కాదు. దొంగలుగా చలామణి అవుతున్నారు, నిజానికి దొంగలు. కానీ ఇటువంటి వారిని ఆయన ఏం చేశాడు? నమ్మిన కారణాన ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. నైతిక జీవితంలో ఓడిపోయావా? అయినా పర్లేదు, నీతిమంతులుగా చేస్తాడు. కుటుంబ జీవితంలో ఓడిపోయినావా? నీతిమంతులుగా చేస్తాడు. దుర్వాట్లో ఓడిపోయినావా? నీతిమంతులుగా చేస్తాడు. భూతమాటల్లో ఓడిపోయినావా? నీతిమంతులుగా చేస్తాడు. చేతులతో చేసే క్రియల్లో ఓడిపోయినావా? అయినా నీతిమంతులుగా చేస్తాడు. నీ కాళ్ళను అనవసరంగా వాడినావా? నీతిమంతులుగా చేస్తాడు. కళ్ళను వాడేవాళ్ళు ఉన్నారు, కత్తులు వాడేవాళ్ళు ఉన్నారు, చైన్లు వాడేవాళ్ళు ఉన్నారు, గలాటాలు సృష్టించేవాడు ఉన్నారు. అయినా సరే నమ్మిన వారిని ఏం చేస్తారు? ఆయన ఉచితముగా నీతిమంతులని జీవిస్తాడు. నీ స్నేహితులు ఒప్పుకోకపోవచ్చు, లోకం ఒప్పుకోకపోవచ్చు, చట్టములు ఒప్పుకోకపోవచ్చు, కానీ దేవుని నీతిని నీతిమంతుడుగా జీవిస్తుంది. మనం ఎక్కడ ప్రారంభించాము? ఆయన నీతిమంతుడు అని ప్రారంభించినాము. మనల్ని ఏం చేసినాడు? నీతిమంతులుగా తీర్చాడు. ఈ కథ ఎంత బాగుందో చూడండి. నీతిమంతుడైన యేసయ్య పాపాత్ములమైన నీతి లేని మనల్ని నీతిమంతులుగా తీర్చడమే యేసయ్య కథ. ఈ రాత్రి మనం చెప్పుకున్న కథ అంతటి సారాంశం అదేనా? తప్ప త్రాగుతున్నావా? అట్లాగే యేసుడికి నీతిమంతుడుగా తీరుస్తాడు. మనం చదువుకున్న భాగంలో ఉంది, ఒక కుంటివాడిని ఆయన బాగు చేసిన సందర్భంగా చెబుతూ, మా శక్తి కాదు, మా భక్తి కాదు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. క్రీస్తుని నమ్మితే చాలు, నీ దుర్వార్తలు పోతాయి. మంచి జీవితం దేవుడు నీకు ఇస్తాడు. మంచి సంసార జీవితం నీకు ఇస్తాడు. నిన్ను దీవిస్తాడు, నీ భార్యను దీవిస్తాడు, నీ భర్తను దీవిస్తాడు, నీ కుమారులను దీవిస్తాడు, కుమార్తెను దీవిస్తాడు, నీ వంట ఇల్లు దీవిస్తాడు, పిండి పిసికే తొట్టి దీవిస్తాడు, పొలములు దీవిస్తాడు, ఉద్యోగం దీవిస్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-14 చాలా పెద్ద భాగం కావాలి. తర్వాత మీరు చదువుకోండి. నువ్వు ఇంట్లోకి పోయేటప్పుడు దీవించబడతావు, ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు దీవించబడతావు. నీ దుఃఖితలు దీవించబడతాయి, నీ పొలములు దీవించబడతాయి, నీ ఫలములు దీవించబడతాయి, ఫలాలు సమస్తము దీవిస్తాయి. ఆరోగ్య సంబంధంగా తొందరలు ఉన్నాయా?
ఆరోగ్యం కూడా దీవించబడుతుంది. కానీ వీటన్నిటికంటే మించింది, శాశ్వతమైంది, పాపముల నుండి విడిపిస్తాడు. పాపమైన నిన్ను పరిశుద్ధులుగా మారుస్తాడు. నీతి లేని నిన్ను నీతిమంతుడు అని తీర్పు తీరుస్తాడు. కొత్త నిబంధనలో మనం చదివితే పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త అని. ఒకవేళ ఆ మత్తయిని చిన్ననాటి స్నేహితుల మధ్య తీసుకుని పోయి, మీ మత్తయి పరిశుద్ధుడు అంటే వాళ్ళే ఉంటారు, వాడెక్కడ పరిశుద్ధుడు అంటారు. అలా యేసయ్య మధ్య ఉంటే నిజమే, మత్తయి జీవితకాలంలో పరిశుద్ధుడు కాడు, కానీ నేను పరిశుద్ధుడుగా తీర్చినాను అని చెప్తాను. మార్కు పరిశుద్ధుడా? ఎన్నిసార్లు దారి చెప్పినాడు. సెలవుకు వస్తానంటే రాకుండా ఆగిపోయినాడు, మనం మొన్న విన్నా. కానీ అటువంటి మార్కును నీతిమంతుడు అని తీర్పు తీర్చినాడు. లూకా జీవితంలో పరిశుద్ధుడా? కానీ పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త అని బైబిల్లో రాయించాడు. అందరూ పాపాత్మని చెప్పిన దేవుడే వీళ్ళని ప్రత్యేకంగా పరిశుద్ధులు రాయించడంలో విధానం ఏంటంటే, వారు క్రీస్తు యేసుని విశ్వాసం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడ్డారు. అంతే రహస్యం. కేవలం ఈ రాత్రి నీ జీవితం ఎంత చెడిపోయినా పర్లేదు. ఒక బాగున్నాడు, మా ఆయన నన్ను సస్తే బాగుంది అన్నాడంట. కొన్నిసార్లు తండ్రులు దొరికిపడి బాధపడి ఆ మాట కూడా అడుగుతారు, వీడు పోతే బాగుంది మాకు అని కూడా అనుకో. కానీ యేసయ్య నేను పోగొట్టడానికి ఈ లోకానికి పరలోకాన్ని విడిచి రాలేదు, గుర్తుంచుకోండి. లూకాసు 5వ అధ్యాయంలో పేతురుకు 2 చేపలు మునుగునెట్టి చేపలిస్తే ఏమన్నాడు? నేను పాపాత్ముడును, నన్ను విడిచిపోము అన్నాడు. 5వ అధ్యాయం లూకాసు 5వ అధ్యాయం 10వ వచనం. యేసయ్య ఏమన్నాడు అక్కడ వినబడి, నిన్ను విడిచిపెట్టి పోవడానికి నేను పరలోకాన్ని నుంచి భూలోకానికి రావాలన్నా. ఏ గల్లే సముద్రం దగ్గర నువ్వు చేపలు పడుతున్నావో ఆ సముద్రం దగ్గరికి వచ్చి నేను విడిచిపెట్టిపోవడానికి వచ్చినానా? లేదు, విడిచిపెట్టుకోవడానికి రాలేదు. నేను నాతో ఉంచుకోవడానికి వచ్చాను, నా వెంబడి తీసుకోవడానికి ఇచ్చాను, నా పని చేయడానికి నియమించడానికి వచ్చాను, నా శిష్యుడిగా చేసుకోవడానికి వచ్చాను, అపోస్తులుగా చేసుకోవడానికి వచ్చాను. నాతో పాటు నా శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడుగా చేయడానికి వచ్చినానంట. అంతే. పేతురు వాళ్ళు విడిచిపెట్టినాడు. చేప 2 దూడలు మురిగే చేపలు పెడితే నమస్కారం పెట్టి అమ్ముకొచ్చుకుంటానే చేయలేదు. అంతే. అసలు దాని సంగతే పట్టలేదు. చేపల దగ్గర పోలేదు, వలల దగ్గర పోలేదు, దూడల దగ్గర పోలేదు. వలలు విడిచి యేసును వెంబడించాడు. విడిచిపెట్టిపోవడానికి రాలేదయ్యా, నేను నా వెంబడి నిన్ను తీసుకొని పోవడానికి వచ్చినానంటే. నీ తల్లి నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ భర్తని విడిచిపెట్టవచ్చు, నీ భార్యని విడిచిపెట్టవచ్చు, కానీ ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను తన వెంబడి తీసుకొని పోయే గొప్ప దేవుడు. ఈ రాత్రి తీర్మానం నీదే. నువ్వు రెడీ అంటే చాలు. మనం చదువుకున్న 24 వచ్చిన చెప్తే, కాబట్టి నమ్మువారు ఎవరు? నమ్మువారు. నమ్మితేనే, నమ్మకపోతే లేదు. నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా. ఎంత ఫీజు కట్టాలో ఏం లేదు. ఉచితంగా అంటే బీజేపీ ఏం లేదు. నువ్వు డబ్బిస్తే, మీటింగ్ లో డబ్బిస్తే, భోజనం పెడితే అవేమక్కర్లేదు, ఏం చెప్పారు పర్లేదు. ఉచితముగానే నీతిమంతుడు అని తీర్చబడతాం, నీతిమంతురాలు అని తీర్చబడతాం. ఉచితంగా. శిలువలో దొంగ పనికి మాలవాడు చేసిన దొంగతనాలకు శిక్ష అనుభవిస్తున్నాడు. వాడు అన్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయం. అట్టి న్యాయంగా శిక్ష పొందుతున్న వాడు ఏమన్నాడు చూసినా, ఈ రోజే నువ్వు నాతో కూడా పరదేశంగా పరలోకం అనుకున్నావు, పరలోకంలో ఉంటావు అన్నాడు. పరలోకంలో ఉంటావు అన్నాడు. నేరస్తుడు, గలమతాలు చేసిన వాడు, ఎన్నెన్నో తొందర చేసిన వాడు, ప్రభుత్వం వాళ్ళు మరణ శిక్ష విధించారు. కానీ యేసయ్య ఏమంటున్నాడు?
నీవు పరలోకములో నాతో పాటు ఈ రోజే ఉంటావు. ఎందుకు నమ్మావు కాదు. ఈ రాత్రి నమ్ముకుంటే మనకు కూడా సీట్ గ్యారంటీ అంటా ఉంటారు. పరలోకంలో సీట్ గ్యారంటీ. అసలు ఎఫ్సీ పత్రిక 2:8 ఒక శ్రేష్టమైన మాట. ఆయన పరలోకములో మనలను కూర్చుండా పెట్టెలున్నా ఎప్పుడో పెట్టేశాడు, కూర్చోబెట్టేశాడు. సీట్ మనకు అక్కడ ఉంది, మనకు రిజర్వేషన్ అక్కడ ఉంది, అపార్ట్మెంట్ మనకి అక్కడ ఉంది, అన్నీ అడుగున్నాయి. అక్కడ కూర్చోబెట్టాడు. అప్పుడే ఎక్కడున్నావయ్యా నువ్వు? పరలోకంలో కూర్చున్నావు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినా? ఇక్కడికి రావడంలో ఒక ఉద్దేశం ఉంది. అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో మన పౌరస్థితి పరలోకంలో ఉంది. కానీ ఇక్కడ లోకంలో ఉన్న వాళ్ళకి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు మిమ్మల్ని నన్ను ఇక్కడ పెట్టాడు. నీ జీవితంలో ఆయన ఏ మేలు చేశాడో మేలు పొందని ప్రజలకు నువ్వు చెప్పడం విత్తమని ఇక్కడ పెట్టాడంతే. నువ్వు చెప్పాల్సిన పని అయిపోతే వెంటనే తీసుకొని పోతావు ఆయన అంతే. అందుకొరకే ఉన్నావు. కానీ నిజానికి ఆత్మీయంగా పరలోకములో కూర్చుండబెట్టబడి మనం ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఇదంతా ఎవరికి? నమ్మిన వారికి. నమ్మని వాళ్ళకి అందరికీ లేదు. కాబట్టి నమ్మువారు ఆ చిన్న పని చేస్తే చాలు. నమ్ముతావా? ఈరోజు రాత్రి మరి అందరం కళ్ళు మూసుకుందామా? అందరూ మూసుకోవాలి. ఎవరు కాదు. బైబిల్ మూసేయండి, కళ్ళు కూడా మూసుకోండి. పెళ్ళి కూడా మూసేయండి. పెళ్ళి కూడా పట్టుకోవలసింది. ఎవరు కళ్ళు తెలవడు. చిన్నలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా నిద్రపోయే వాళ్ళు పోయి పర్లేదు. మిగిలిన వాళ్ళు కళ్ళు మూసుకోండి. ఒక్కసారి ఆలోచించి, నమ్ము వారిని నీతిమంతులుగా తీర్చినాడంటే నువ్వు నమ్మినావా? నమ్మి ఉంటే ఎప్పుడు నమ్మినావు? నమ్మినట్టుగా నీకు నమ్మకం కుదరలేదంటే నమ్మలేదు అనుకో అంతే. అలాంటి మీరు ఇప్పుడైనా నమ్ముకోవచ్చు. ఇంకా సమయం ఉంది. ఇప్పుడైనా నమ్ముకోవచ్చు. రేపు రాత్రి మీటింగ్ లేదంట. రేపు రాత్రి కాని అవకాశం ఉండకపోవచ్చు. రేపు పనులు కూడా ఆరాధన, దేవుడిని స్తుతించడం అవి ఉంటాయి. ఇటువంటి అవకాశం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఇదే చివరి అవకాశం అయితే ఎందుకు నీవు యేసును నమ్మకూడదు? నమ్మి నీతిమంతుడుగా తీర్చబడకూడదు. ఎందుకు? అది నాకు చేత కాదు అనుకుంటావా? ఎవరికి చేత కాదు, నీకే కాదు. బైబిల్ చెబుతుంది, నీ భారము యెహోవా మీద మోపుము. ఆ పని ఆయనకు అప్పగించేయి, నువ్వే పెట్టుకోవద్దు. చెప్పు కావాలి, నా చేత కాదు స్వామి. బూతు మాటలు మానేసేది నా చేత కాదు అని చెప్తావా? చెప్పు. కొట్టేది నా చేత కాదు, కొట్టడం మానేయడం నా చేత కాదు, గలాటాలు చేయడం మానేయడం నా చేత కాదు, దొరలవాట్లకు బానిసలై ఉన్నాను, వాటిని విడిచిపెట్టేది నా చేత కాదని దేవుడితో చెప్పండి, విడిపిస్తాను ఆయన. మీకు గుర్తున్నంత వరకు ఏ విషయాల్లో ఓడిపోతున్నారో అవన్నీ క్షమించమని, వాటి మీద జయ జీవితం మిమ్మల్ని అడగండి. ఇప్పుడు బాధ్యత మీకు లేదు. మీరు ఓడిపోయినా మీకు బాధ్యత లేదు, గెలిచినా బాధ్యత మీకు లేదు. బాధ్యత ఆయన మీద వేయబడుతుంది. ఆలోచన చేయమని అడగండి, నమ్ముకోండి చాలు. నమ్మువారు ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఇది నా మాట కాదు. దేవుడు చెప్పిన మాట. బ్యాంకులో అప్పులన్నీ పోతాయి అని ప్రభుత్వం వాళ్ళ పేపర్లో నిరోధిస్తే మనం గుడ్డిగా నమ్ముతున్నాం. యేసయ్య తన గ్రంథంలో, నమ్మదగిన గ్రంథంలో నమ్మినట్లయితే నీతిమంతుడుగా తీర్చబడతాను అని చెప్తే నమ్మితే మంచిది.
నీకు అపనము కలిగించేవాడు ఉన్నాడు సైతాన్. నమ్ముతూనే పోతుందా అనేవాడు ఉన్నాడు. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి పోతుందని మీరు జవాబు ఇవ్వచ్చు. ఆ మాట నమ్మితే ఆ పనులన్నీ దేవుడే చేస్తాడు. దేవుడే నీకు సాయం చేస్తాడు. ఈ రాత్రి నువ్వు చేయవలసిన పనంతా ఒకటి చిన్నది, నమ్ముట. ఏమని? నీ పాప పత్రాన్ని శిలువకు మేకుల చేత ఆయన కొట్టినాడని, దాని మీద చేవ్రాత తొడిపి వేశాడని, నీకు అడ్డు లేకుండా దానిని ఎత్తివేశాడని, సముద్ర ప్రగాధంలో పడేశాడని, ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలు నేను జ్ఞాపకం చేశాను. ఒక్కరోజు సముద్రాన్ని కూడా లేకుండా చేస్తాడని, పాపము అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది అని, నమ్మిన కారణాన నీతిమంతుడు అవుతానని అన్ని బైబిల్లో మాటలే. నువ్వు విన్నావు. నమ్మితే నువ్వు ధన్యుడివి, నమ్మితే నువ్వు ధన్యురాలివి. కొద్దిమందికి చేతులు లేని సిగ్గుపడతారు, కానీ హృదయంలో తీర్మానం చేసుకోవడానికి ఏమి సిగ్గక్కర్లా. మీ తీర్మానాన్ని మాకు తెలియపరిస్తే మేము మీకోసం ప్రార్థన చేస్తామంటే నేనేం చేయలేదు. నాలో ఏ శక్తి లేదు. మా శక్తి కానీ మా భక్తి కానీ మిమ్మల్ని రక్షించలేదు. కనుక మాకు తెలిపినా తెలిపినా పర్లేదు, మీ ఇష్టం. మీ హృదయంలో తీర్మానం చేసుకోండి. కొద్దిమందికి అనుమానంగా ఉంది, నేను ముందు తీర్మానం చేస్తున్నానో లేదో అని. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు తీర్మానం చేసుకోవచ్చు. నా పెద్ద కుమారుడు, డాడీ నేను జీవితంలో 3 సార్లు తీర్మానం చేస్తున్నాను, ఎప్పుడు నాకు అనుభవం కలిగిందో నేను స్పష్టంగా చెప్పలేనేవాడు. నువ్వు చెప్పలేకపోయినా తీర్మానం చేసుకుంటే చాలు. పాపాన్ని క్షమించిన దేవుడు ఆయన చెప్తాడు, నీ పాపాలు క్షమించబడ్డాను. ఈ రాత్రి నమ్ముతారా? నమ్మినట్లయితే మీరు ధన్యులు. ఈ రాత్రి నమ్మిన వారి కొరకే మేము ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను. 1 నిమిషంలో ప్రార్థన చేస్తాం, ఆలస్యం ఏమి ఉండదు. తీర్మానం చేసుకున్నారు అనగానే గుర్తుగా మీ కుడి చేయి మీరున్న స్థలంలోనే చూపించండి. ఈ రోజు తీర్మానం చేసుకున్న వాళ్ళు, ముందు చేసిన వాళ్ళు కాదు, ఈ రోజు చేసుకున్న వాళ్ళు. చాలా మంచిది. కొద్దిమంది చేతులు మాకు కనిపిస్తున్నాయి, అట్లాగే ఉంచండి. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా ఈరోజు తీర్మానం చేసుకోవడానికి ఇష్టపడితే మీరు చేయి చూపించండి. మీ కొరకే మేము ప్రార్థన చేయగలుగుతున్నాం. చేతులు ఎత్తున్న వాళ్ళ బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. కానీ హృదయం కఠినపరుచుకొని వెళ్ళిపోదండి. నమ్ముకుంటే మీరు పోయేది ఏం లేదు, పాపం మాత్రమే పోతుంది. నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళిపోతారు. మీకు ఒక చిన్న ప్రార్థన మేము చేస్తాము, ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, రోమా 3:24 మీరు తర్వాత చదువుకోండి. నమ్మువారు, మీరు నమ్మారు కాబట్టి ఉచితముగా నీతిమంతులని తీర్చబడినారు అనే సంగతి గుర్తుంచుకోండి. ఎఫెసీ 2:8 ప్రకారంగా దేవుడు మిమ్మల్ని పరలోకములో కూర్చుండబెట్టినాడు అని గుర్తుంచుకోండి. చాలు. వాక్యాన్ని ప్రేమించండి, సంఘానికి వెళ్ళండి. ఇంకా ఈ సంగతులు మీకు పూర్తిగా అర్థమైంది. దగ్గర తండ్రి, ఈ రాత్రి మీ బిడ్డల మీద మమ్మల్ని మీ సందులో కూర్చోబెట్టి మా ఇద్దరికి తీసుకొచ్చిన క్రీస్తు యేసు వారి గురించి మీకు వందనం చేస్తున్నాను. ఎంత పరిశుద్ధుడు, ఎంత నీతిమంతుడు, ఎంత పాపము ఎరుగనివాడు. మా కొరకే పాపంగా చేయబడ్డాను. మా పాప శిక్ష తన మీద వేసుకోవడం, మా పాపాన్ని మోసుకొని పోవడం, శిక్షంతా అనుభవించడం, జీవాధిపతి తన జీవమును తీసి ప్రక్కన పెట్టడం, 3 రోజులు సమాధిలో ఉండడం, తిరిగి జీవాన్ని పొందడం, లోకమంతా ఆయన నిరాకరించిన ఈ రాత్రి కొద్దిమంది ఆయన రక్షకుడుగా స్వీకరించినారు. నమ్మిన వారిని నీతిమంతులుగా తీర్చినారు, పరలోకములో కూర్చొని మీకు వందనాలు అయినా. అలాంటి నిశ్చయితను మీ బిడ్డల హృదయంలో కలిగించండి. ఈ రాత్రి మీరు ఇచ్చిన వాక్యం కొరకై, వేరే వారిలో మీరు చేసిన కార్యం కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా హృదయం కట్టపరుచుకునే వాళ్ళు ఉన్నారు, దొరల వాటిలో ఆరీతుగానే ఉండడానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. వారితో కూడా మాట్లాడి ఆ స్థితి నుంచి వారు విడిపించబడి మీ కుమారులుగా కుమార్తెలు కావడానికి సాధించేయండి.
మీరు ఇచ్చిన వర్తమానం కొరకై మిమ్మల్ని పూజిస్తూ కొనియాడి ఘనపరుస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరి సహోదరులారా, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 35వ వచనం అంతా నేను చదవను. ఆ మధ్యలో ఉన్న భాగాన్ని మీరు గమనించవచ్చు. అన్ని విషయములలో మీకు మాదిరి చూపితేని, అన్ని విషయములలో మీకు మాదిరి చూపితేని. మాదిరి చూపిన వాడు ఎవరు అంటే మీ అందరికీ తెలుసు, ఆయన పౌలు. మీకు మాదిరి చూపితేని అంటున్నాడు. ఎవరితో అంటున్నాడంటే ఎఫెసు నుండి పెద్దలను పిలిపించి వారితో చెప్తున్నాడు. పౌలు ఎవరు? దేవుని సేవ కొరకై ప్రత్యేకించబడిన సువార్థికుడు, సేవ నిమిత్తమై ప్రత్యేకించబడినవాడు. ప్రత్యేకించబడిన పనివాడైన పౌలు పెద్దలతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ మీకు మాదిరి చూపితేని అంటున్నాడు. సువార్థికులు పెద్దలు ఒకరికి ఒకరు మాదిరి చూపుకోవాలి. ఒకరికి ఒకరు మాదిరి చూపుకోవాలి. దీని వివరాలు మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యాల గ్రంథంలోనే కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. కానీ చేరి వచ్చిన పెద్దలకు సువార్థికులకు ముందుగా నేను ఒక చిన్న మనవి, ఒక చిన్న పరీక్ష మన మనసులో కలిగి ఉండాలని, ఒక ప్రశ్న మనకు వేసుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. అన్ని విషయాల్లో మీకు మాదిరి చూపితమని మన స్థానిక సంఘాల్లో సహోదరులకు మనము చెప్పగలమా? ఒకవేళ అలా చెప్పినట్లయితే వాళ్ళు ఏమి జవాబిస్తారు? మౌనంగా మనం చెప్పిన మాట అంగీకరిస్తారా? వాళ్ళ నుంచి ఏమైనా జవాబు వస్తుందా? సంఘాల మధ్య సువార్థికులు, సంఘాల మధ్య పెద్దలు మాదిరిగా ఉన్నారా అనేది మన ముందున్న ప్రశ్న. నేను ముందుగా చెప్పినట్టుగా అపోస్తలుల కార్యాల గ్రంథంలో మాదిరి అయిన సేవని గురించిన విషయాలు 20వ అధ్యాయము 17వ వచనం నుంచి 38 వచనాలు ఉన్నాయి. 17వ వచనం నుంచి 38 వచనాల్లో అన్ని విషయములలో మాదిరి చూపితిని అని చెప్పిన సేవకుడు లేదా సువార్థికుడైన పౌలు మనకు కనిపిస్తున్నాడు. 17 నుంచి 38 వచనాలు మనం చూడవచ్చు. కానీ అయితే సహాయకరంగా కొన్ని వచనాలు మాత్రమే ఉదయకాలం సెషన్లో మనం చూడబోతున్నాం. ముందుగా 17, 18, 19 వచనాలు ఈ రీతిగా ఉన్నాయి. సువార్థికుడైన పౌలు, అతడంటే సువార్థికుడైన పౌలు మిలేతు నుండి ఎఫెసులకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాడు. సంఘపు పెద్దలను పిలిపించారు. వారు తన యుద్ధకు వచ్చినప్పుడు, వారు అంటే సంఘపు పెద్దలు తన యుద్ధకు అనగా సువార్థికుడైన పౌలు యుద్ధకు వచ్చినప్పుడు, అంటే పెద్దలు సువార్థికులు కూడి వచ్చారన్నమాట. ఇప్పుడు పౌలు, సువార్థికుడైన పౌలు, సేవకుడైన పౌలు వారితో ఇట్లను పెద్దలు సువార్థికులు కూడి వచ్చిన సందర్భం. మిలేతుకు కూడి వచ్చిన సందర్భం. మనమైతే పులివెందులు కూడి వచ్చాం. పెద్దలను సువార్థికులు ఇక్కడికి పిలువనంపించారు. కూడి వచ్చాను. కూడి వచ్చిన వారి మధ్య పౌలు పలికిన ఒక మాట, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నాం మీరే ఎరుగుదురు. ఆసియా అంటే ఆ రోజుల్లో చిన్న ఆసియా అని పిలువబడే దేశం. ఆసియా ఖండం కాదు, ప్రస్తుతం టర్కీ అని పిలువబడే దేశం అన్నమాట. పౌలు గారు టర్కీ అనే దేశంలో కాలు పెట్టాడంట సేవకుడుగా.
ఆయన ఏమంటా ఉన్నాడు? నేను కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలము మీ మధ్య ఎట్లా నడుచుకుంటున్నా మీకే తెలియను. ఒక దేశంలో సేవకుడు కాలు పెట్టినాడు. ఆయన నడిచే నడకల గురించి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. నేను మీ మధ్య కాలు పెట్టింది మొదలుకొని ఎల్లకాలం ఎట్లా నడుచుకున్నానో మీకు తెలుసు కదా అంటే ఒక్కరు కూడా ఎదురు మాట మాట్లాడలేదు. అందరూ మౌనంగా అంగీకరించినారు. ఈరోజు మనం ఈ మాట చెప్తే మన విషయం ఏమంటున్నారు మీకు అర్థం కావడానికి. నాది ప్రకాశం జిల్లా గిద్దలు, కానీ అనంతపురం జిల్లాలో నేను కాలు పెట్టి చాలా సంవత్సరాలు ఉన్నాను. ఒకవేళ నేను అనంతపురం జిల్లాలో కాలు పెట్టినప్పటి నుండి మీ మధ్య ఎలాగ నడుచుకుందో మీకు తెలియను అని అంటే నువ్వు కాలు పెట్టినావు అని అంటారేమో ఆలోచించేయండి. నువ్వు కాలు పెట్టిన దినము నుండి కొద్ది రోజులు బాగున్నావన్నా, కానీ ఎల్లకాలం కాదు అంటారేమో, లేదా ఎల్లకాలం కూడా అంటారేమో. మా మధ్య మీరు నడకదు మాకు బాగా తెలుసు. నీ ద్వారా అనంతపురం జిల్లాలో సంఘాలకు నష్టం కలిగింది. నీ ద్వారా అనంతపురం జిల్లాలో సంఘాలకు కష్టం కలిగింది. నీ ద్వారా అనంతపురం జిల్లాలో సంఘాలకు సమస్యలు వచ్చినాయి. నీ ద్వారా అనంతపురం జిల్లాలో గ్రూపులైపోయాయి సంఘాలు. నీ ద్వారా అనంతపురం జిల్లాలో సంఘాలు చెల్లాచెదరైపోయాయి అని నాకేమైనా ఫీడ్బ్యాక్ వస్తుందేమో అని నా మటుకు నేను ఆలోచించాను. ఈ 2-3 దినాలు మన మధ్య ఈ ఆలోచనలే ఉండాలి. ఎఫ్ఏఎస్ నుంచి పెద్దలు వచ్చారు, బహుశా మరికొద్ది మంది కూడా వచ్చి ఉండవచ్చు. ఆసియాలో అంటున్నాడు. ఆసియాలో ఒకవేళ ఒక పాశ్చాత్యుడు అనుకోండి, నేను ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టినప్పటి నుండి మీ మధ్య ఎలాగ నడుచుకున్నానో మీకు తెలియదు. నువ్వు వచ్చి కాలు పెట్టినావన్నా మా సంఘాల్లో లేనిపోని సమస్యలు తీసుకొచ్చినావు, కొత్త బోధలు తెచ్చినావు, సంఘాలు గలిబిలైంది అనే జవాబు వస్తుందా? లేదా ఉత్తర భారతదేశం నుంచి ఒకరు ఆంధ్రప్రదేశ్కి వచ్చినారు. నేను ఆసియా అనగా ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టింది మొదలుకొని మీ మధ్య ఎట్లా నడుచుకున్నానో అంటే అవునన్నా మీరు బాగా నడుచుకున్నారు. మీ ద్వారా వ్యక్తిగతంగా మాకు మేలు కలిగింది, మీ ద్వారా మా కుటుంబాలకు మేలు కలిగింది, మీ ద్వారా మా స్థానిక సంఘానికి మేలు కలిగింది, మీ ద్వారా ఆసియాలో ఉన్న సంఘాలన్నిటికీ మేలు కలిగింది. ప్రాముఖ్యంగా మీ ద్వారా అంటున్నాను, మీ నడక ద్వారా. ఇక్కడున్న మాట అదనమాట. మీ నడక ద్వారా, మీ నడవడిక ద్వారా పెద్దలు మౌనంగా ఈ స్టేట్మెంట్ అంగీకరించినారు. అక్కడ అంటే వారు ఈ స్టేట్మెంట్ అంగీకరించినారు. ఎవరేం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. అవునన్నా, మీరు ఆసియాలో కాలు పెట్టింది మొదలుకొని మా మధ్య మీరు నడుచుకున్న విధానం మేము ఎరుగుదము. ఎట్లా నడుచుకున్నాడో, ఎట్లా బోధించాడో తర్వాత ఉన్నాయి. మేము ఎరుగుదము అని వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఒకవేళ ఆసియా అంటే మీ జిల్లాలు అనుకోండి, నేను నా జిల్లా అనంతపురం చెప్పాను అన్నమాట. అట్లా మీ జిల్లా వాళ్ళందరినీ ఈరోజు కానీ రేపు కానీ ఓ చోట సమకూర్చుకొని మీరు ఈ మాట చెబితే మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది. నేను ఇటువంటి మాట చెబితే నాకు ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది. నేను నిజంగా వెళ్ళి అడుగుదామనుకున్నాను అందరినీ కూడా. నేను ఏ ప్రాంతాల్లో ఉన్నానో ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి ఈ ప్రశ్న వేసి జవాబును పొందాలని నేను ఇష్టపడతా ఉన్నాను. నేను మీ మధ్య కాలు పెట్టిన దినం మొదలుకొని ఉద్యోగరీతిగా కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో ఉండవలసి వచ్చింది. ఉద్యోగం చేసుకుంటూ దేవుని బిడ్డలతో ఆత్మీయంగా నడిచిన దినాలు నాకు గుర్తున్నాయి. అవన్నీ నేను రీక్యాప్చర్ చేసుకుంటా ఉన్నా. ఒక సింహావలోకనంగా ఆలోచన చేస్తూ ఉన్నా. నేను ఆ ప్రాంతంలో కాలు పెట్టిన దినం మొదలుకొని
నేటి వరకు నా నడక ఏంటయ్యా పౌలు గారు పిలిపించింది? సువార్థికుడైన పౌలు పెద్దలను పిలిపించి సంఘాల సంగతి మాట్లాడకుండా ఏమంటా ఉన్నాడు? నేను కాలు పెట్టే దినం మొదలుకొని నా నడక ఎట్లా నడుచుకున్నానో అంటా ఉన్నాడే. నడక ప్రాముఖ్యమైందా? నడుచుకునే విధానం ప్రాముఖ్యమైందా? అవును, ప్రాముఖ్యమైంది. 19వ వచనంలో నేను ఎలాగూ ప్రభువుని సేవించుచుంటినో అంటున్నాడు. తర్వాత సేవ. సరే, ఒకసారి సువార్థికులు, పెద్దలు అనే మాటల గురించి మనం ఆలోచించేద్దాం. ఆయన చెప్పిన మాట, మిలేతు నుండి ఎఫేసు నుండి మిలేతుకు పెద్దలను పిలిపించినాడు. అవును, పులివెందలకు మిలేతు లేదా పలు ప్రాంతాల నుండి పెద్దలను, సేవకులను పిలిపించారు. మనమందరూ కలిసి మాట్లాడుకుంటా ఉన్నాం, ఈ విషయాలే మాట్లాడుకుంటా ఉన్నాం. సేవలో నడక 17, 18 వచనాల్లో మనం చూస్తాం. 19, 20 వచనాల్లో సేవ చేయి విధము మనకుంది. 22, 23 వచనాల్లో సేవకుడు సిద్ధపడవలసిన విధానం ఉంది. 24, 26 వచనాల్లో సేవ యొక్క ఉద్దేశము ఉంది. 27, 29 వచనాల్లో సేవలోని జాగ్రత్తలు, 27, 29 వచనాల్లో 30, 32 వచనాల్లో సేవలోని మెలకువలు, 33, 35 వచనాల్లో సేవలో మాదిరి. అదే మనం చదువుకున్న మాట 35, అన్ని విషయములలో మాదిరి చూపిద్దునే. 36, 38 చివరి భాగంలో సేవలో సాగనంపబడు విధము అనే విషయాలు ఉన్నాయి. అయితే అన్ని విషయాలు మనం చూసుకోవాలి. ఈ ఉదయకాలంలో దేవుని చిత్తమైతే సేవలో నడక ప్రారంభం చేద్దాం. సేవ చేయు విధములతో ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సేవలో నడక, మాదిరైన సేవ అంటే ఏమిటి? మాదిరైన సేవా విధానం, అందులో నడక ప్రాముఖ్యమైంది. సేవ చేయు విధానాన్ని మనం చూడబోతున్నాం. అతడు మిలేతు నుండి ఎఫెసులోకి వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాడు. వారు అనగా పెద్దలు తన ఎదుకు వచ్చినప్పుడు వారితో ఇట్లా, నేను ఆసియాలో కాలిపెట్టే దినం నుండి ఎలకాలం మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నా మీరే ఎరుగుదురు. 19వ వచనం, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినప్పుడు కన్నీళ్లు విడుచు పూర్ణమైన వినయభావంతో నేను అలాగూ ప్రభుని సేవించుంటున్నా మీకే తెలియను. ఆయన పలికిన ఈ మాటల్లో ఉన్నటువంటి చివరి పదాన్ని మనం గమనిస్తే మంచిది. మీరే ఎరుగుదురు, మీకే తెలియను, మీకే తెలియను. కొన్నిసార్లు మనమేమంటామంటే మీకేం తెలుసన్నా, నా బాధలు నాకు తెలుసు అంటాం. మీకేం తెలుసన్నా, నా సమస్యలు నాకు తెలుసు. నీ సమస్యలు, నీ బాధలు నీకు కాదు తెలియవలసింది. పౌలు గారు అంటున్నారు, మీరు ఎరుగుదురు. 18వ వచనం చివరిలో మీరు ఎరుగుదురు. 19 చివరిలో మీకే తెలియను. 21 చివరిలో మీకు తెలియను. అవును, మన విషయాలు, మన నడక, మన సేవా విధానం మనం చెప్పుకోవడం కాదు, ఎదురువారు ఎరిగివాడు ఉండాలి. ఎదుటివారు ఎరిగి మనకు చెప్పాలి. అందుకే వాళ్ళ ఫీడ్బ్యాక్ కొరకై ఈ మాటలు ఆయన అంటా ఉన్నాడు. మంచిది, ఈ మాట పలికేవాడు సువార్థికుడైన పౌలు అని యాడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు ఆ మాట అంటా ఉన్నానంటే, రోమీయులకు ఆయన పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 1వ వచనంలో తాను సువార్థికుడుగా ఏ రీతిగా ఉన్నాడో ఒక మాట చెప్పడాన్ని మనం చూస్తాం. పెద్దల్ని పిలిపించాడు, వాళ్ళిద్దరూ ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నారు అంటే కూడా అంశం ఏంటో మనం చూద్దాం. ఇందాక దైవజనులు మాట్లాడుతూ అలెగ్జాండర్ కురియన్ గారు ఎఫ్సి పత్రిక 4:11-16 వచనాలు
మధ్యలో ఈ మాట కోట్ చేశారు. ఈరోజు మనందరి ముందుండే సవాల్ పరిశుద్ధులను సంపూర్ణులుగా చేయాలి. నమ్ముకున్నారన్నా చాలదు, ఆరాధనకు వస్తున్నారన్నా చాలదు, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. అంటే 100కి 100 మార్కులు కావాలి. తర్వాత మనం చూస్తాం క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమరూపానికి రావాలి. క్రీస్తు యేసు ఎంత సంపూర్ణుడో అంత సంపూర్ణునిగా ఒక్కొక్క సహోదరుని ఎదిగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన మీద అంటే సువార్థికుల మీద, పెద్దల మీద అన్నమాట. అలాగూ జరగడానికే కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను దేవుడు నియమించాడు. అపోస్తలు ప్రవక్తలు ఇప్పుడు లేరు. ఇప్పుడు ఉండేది సువార్థికులు, కాపరులే. అంటే సువార్థికులు పెద్దలే. సువార్థికుల మీద, పెద్దల మీద దేవుడు పెట్టిన గొప్ప బాధ్యత ప్రతి పరిశుద్ధుని సంపూర్ణంగా చేయాలి. అందుకే ఆ విషయాన్ని గురించే సువార్థికులు, పెద్దలు మాట్లాడుకోవాలి. ఇంకా ఏ విషయాలు కాదు. అసలు సువార్థికులు ఎవరు? పౌలు తన గురించి ఏమన్నాడు? రోమా 1:2 దేవుని సువార్త నిమిత్తమై ప్రత్యేకించబడినవాడు. పెద్దలు ఎవరు? అపోస్తల కార్యాలు 14:23 ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచు. పెద్దలెవరు? ఏర్పాటు చేయబడినవాడు. నన్నెవరు పెద్దలుగా ఏర్పరచలేదనా? నేనే పెద్దను కాదు. పెద్దగా ఏర్పాటు చేయబడిన వారే పెద్దలు. ఏర్పాటు చేసే విధానం కూడా ఎక్కడుంది? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు అప్పగించబడతారు. ఉపవాసం ఉండి అంటే అది ఒకరోజు జరిగేది కాదు. రాత్రికి రాత్రి అనుకుని తెల్లవారినప్పుడు కాదు. వాళ్ళు ఏమంటారంటే రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు ఉపవాసం ఉన్నామన్నా అదేనా ఉపవాసం అంటే? రాత్రి 9 నుంచి 6 గంటల వరకు ఉన్నది ఉపవాసం కాదు. కనుక రాత్రి అనుకుని తెల్లవారి ప్రకటించే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, ఎవరికి తెలియకుండా. అది వాక్యక్రమం కాదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కొంతకాలము ప్రార్థించి, ఎంతకాలమో స్పష్టంగా బైబిల్లో లేదు. కొంతమంది 3 నెలలు సంఘములో ప్రకటన చేస్తారు, ఫలానా వారిని పెద్దలుగా చేయాలని తలంపు. సంఘములో బాధ్యత కలిగిన మాకు కలిగింది, దీని విషయమై ప్రార్థన చేద్దాం. ఉపవాసం అనగా భారభరితమైన ప్రార్థన చేద్దాం. అలాగే ప్రార్థించిన తరువాత ఆ కొంతకాలం ఏంటో తెలియదు, 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ప్రభువుకు అప్పగించబడిన వారు. దైవశైలి ఈ మధ్య నేను వచ్చిన తర్వాత విన్నాను, ఏమి చెప్తున్నాను, పెద్దలకు ఉండవలసిన గుణగణాలు కాపరి పత్రికలో చెప్తా ఉన్నారని విన్నాను. అటువంటి గుణగణాలు కలిగిన వారిని విషయమై ఉపవాసం ఉండి ప్రార్థించి వారిని పెద్దలుగా ఏర్పరచుట. వారే పెద్దలు. సంఘాలకి ఇలాంటి పెద్దలు ఎక్కడిగా ఉన్నారు. మంచిది, అది నా ముఖ్యమైన అంశం కాదు కాబట్టి ఎక్కువసేపు అక్కడ ఉన్నాను. కనుక పెద్దలు అనేవాళ్ళు ఏర్పరచబడిన వారై ఉండాలి. 14-23 అపోస్తల కార్యాలు మీరు వివరంగా చదువుకోండి, మీకు అర్థమైంది. సువార్థికులు అనగా ప్రత్యేకించబడిన వారై ఉండాలి. చాలామంది సువార్థికులు ఉన్నారు. మీ అందరికీ ఒక ప్రశ్న, నాకు కూడా. మీరు ఎప్పుడు సువార్థకులకి ప్రత్యేకించబడ్డారు? ఎవరు మిమ్మల్ని ప్రత్యేకించారు? పౌలు గారిని మీరు అడగండి. పౌలున్న ఎవరు మిమ్మల్ని ప్రత్యేకించారు? అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 1-4 చూడండి. అంత్యోక్య సంఘంలో మేమున్నాం. బర్నబా ఉండేవాడు, సిమియోను ఉండేవాడు, లూకియా ఉండేవాడు, హేరోదు కూడా పెంచబడిన మనయేను ఉండేవాడు, సౌలు నేను ఉండేవాడిని. మేము ప్రభువును సేవించుచుండగా, ఉపవాసము చేయుచుండగా, ఇక్కడ కూడా మన ఉపవాసమే. పరిశుద్ధాత్మ బర్నబాను, పౌలునే నన్ను ఆయన పిలిచిన పనికి ప్రత్యేకించమని చెప్పాడన్నా. అంతటి సంఘం వాళ్ళు ఉపవాసం ఉండి మళ్ళా ఉపవాసం, మళ్ళా ప్రార్థన చేసి మా మీద చేతులుంచి ప్రత్యేకించారు, సేవకుడికై పంపారు. అట్లయితే ఎవరు సువార్థికులు? ప్రార్థనాపూర్వకంగా
భారభరితమైన ఉపవాసంగా ప్రార్థనతో సువార్త ప్రకటించిన నిమిత్తమై ప్రత్యేకించబడి పరిశుద్ధాత్మని ద్వారా మాత్రమే కాదు, సంఘము ద్వారా పంపబడిన వారు సువార్థికులు పెద్దల సదస్సులో ఈ మాట చెప్పాలని దేవుడు నా మనసులో ఈ మాట నిలిపించారు. వాళ్ళే సువార్థికులు. నన్ను ఎవరూ ప్రత్యేకించలేదన్నా నేనే సువార్థికుని కాదు. ఇంకా వివరంగా వెళ్తే గలతీ పత్రికలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను ప్రత్యేకించాడని పౌలు అన్నాడు. కానీ నాటి నుంచి సువార్థికుడుగా తాను గుర్తించబడలేదు. అంత్యోదయ సంఘంలో మరలా పరిశుద్ధాత్ముడు బాధ్యత కలిగిన వారికి చెప్పి వారి ద్వారా సంఘం ద్వారా ప్రత్యేకించాడు. అప్పటి నుంచే ప్రత్యేకించబడిన సువార్థికుడు. నిజమేలే, ప్రత్యేకించబడిన సువార్థికుల కంటే ఎక్కువ సేవ చేసే వాళ్ళు ఉన్నారు, అనుమానం ఏం లేదు దాంట్లో. కానీ సువార్థికులు అనగా ప్రత్యేకించబడిన వారై ఉండాలి. ప్రత్యేకించబడిన విధానం మరలా అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. మంచిది. కనుక ఇలాంటి సువార్థికులు, ఇలాంటి పెద్దలు ఇప్పుడు మిలేతులో కలుసుకున్నారు. మిలేతులో కలుసుకున్నప్పుడు వాళ్ళ మధ్య వచ్చినటువంటి అంశం, నేను ఆసియాలో కాలు పెట్టే దినము నుండి ఎల్లకాలం. ప్రారంభంలో కొన్ని రోజులు బాగున్నాడన్నా, నేను ముందే చెప్పాను కదా. ఇప్పుడు అట్లాగా లేడు ఆయన. ప్రారంభంలో ఆయన సేవా విధానం, ప్రారంభంలో ఆయన నడక ఇప్పుడు మారిపోయింది. ప్రారంభంలో ఆయన ప్రసంగాలు ఇప్పుడు మారిపోయాయి. ప్రారంభంలో ఆయన వాక్య పరిచర్య ఆత్మచేత నింపబడినట్టుగా ఉండేది, ఇప్పుడు లేదు. శరీరం చేత, ఇచ్చల చేత, సెల్ఫిషెస్ చేత, ఈగో చేత నింపబడి ఉంది అని మనకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉన్నారు. ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకున్నాను. ఇలాంటి సాక్ష్యముతో మన జీవితాన్ని ముగించుకోగలిగితే స్వార్థులు కానీ పెద్దలు కానీ అంతకంటే మించిన భాగ్యం అంటే ఏమదు. ఇటువంటి ప్రశ్న మనం ఎప్పుడు కూడా సంఘాల ముందు వేస్తుండాలి. ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. క్షమించండి, ఏమనుకోదండి. మీరు కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఈరోజు రేపు అనంతపూర్లో లేదా పలానా ప్రకాశం జిల్లాకి మీరు సేవకు వచ్చేవాళ్ళు, గుంటూరు జిల్లాకి మీరు సేవకు వచ్చేవాళ్ళు, మీరు కాలు వేసిన తర్వాత ఫలానా కీడు కలిగిందనో, నష్టం కలిగిందనో, తొందర కలిగిందనో ఏమై ఉంటే నాకు చిన్న కాగితం రాసి ఇవ్వండి, నేను దిద్దుకుంటాను. దిద్దుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను కూడా, తెలుసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. తెలపండి పర్లేదు, లేదా ముఖాముఖిగా నాకు చెప్పండి పర్లేదు. అది వాస్తవం అయితే, యథార్థమైంది అయితే దిద్దుకోవడానికి మనసారా నేను ఇష్టపడతా ఉన్నాను. ఆసియాలో కాలు పెట్టే దినం మొదలుకొని ప్రకటన 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఆసియాలో ఉండే 7 సంఘాలకే ఇక్కడ వర్తమానం చెప్పబడింది అన్నమాట. మరొక రీతిగా చెప్తే ఆ సంఘాలన్నిటిలో కూడా పౌలు యొక్క పరిచర్య ఉంది. ఆ సంఘములు వర్ధిల్లుటలో, విస్తరించట్లో, అభివృద్ధిలో పౌలు చేయండి. ఈయన కాలు పెట్టాడు, ఆ సంఘాలు విస్తరించాయి. ఈయన కాలు పెట్టాడు, ఆ సంఘాలు అభివృద్ధి చెందాయి. కానీ పౌలు గారు క్రీస్తు శకం 67లో చనిపోయాడు. ప్రకటన గ్రంథం రాయబడి 97లో, అంటే 30 ఏళ్ల తరువాత ఆ సంఘాలు లోటుపాట్లు వచ్చిన మాట నిజమే. కానీ ఆయన ఆసియాలో కాలు పెట్టే దినమున సంఘాలకు ఎలాంటి నష్టం కలగలేదు, ఎలాంటి కీడు లేదు, ఎలాంటి తొందర లేదు, ఎలాంటి సమస్యలు లేవు. సంఘాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. అందుకే నేను మరలా చెప్తున్నాను, మీరు నేను ఈ మాట చెప్పగలమా? మీరు నేను ఈ మాట చెప్పగలమా? ఈరోజు మీ అందరి మధ్య ఈ ఉదయకాలం దేవుడిచ్చిన వర్తమానం ఇదే. లోతైన అంశాలు కావి, సులభమైనవి. నేను ఆసియాలో కాలు పెట్టే దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నాను మీరు ఎరుగుదురు. అంటే ఆ పెద్దలు ఒక్కరు కూడా ఎలాంటి తప్పును ఆయన మీరు మొప్పలేదు, మౌనంగా ఉన్నారు, మౌనంగా అంగీకరించినారు. అవునన్నా, మీరు కాలు పెట్టింది మొదలుకొని ఎల్లకాలము మా మధ్య
ఏ తొందర కలుగులేదు. తర్వాత చెప్పాడు ఆయన ఏమేం చేశాడో కూడా చెప్పాడు. మీ నడక మాకు మాదిరిగా ఉండింది. అదే 35వ వచనంలో మీకు మాదిరి ఉంచుటకై మాదిరి ఉంచారు. అవును, మీరు మాకు మాదిరిగా ఉన్నారు అని అంగీకరించారు. మన ఆసియా అంటే మన ప్రాంతంలో వాళ్ళు అన్నా మీరు మాకు మాదిరిగా ఉన్నారు అని ఎప్పుడన్నా చెప్తున్నారా? ఆ అన్నతో లేనిపోయిన సమస్యలు అంటున్నారా? ఆయనే మాదిరి అన్నా, ఆ విషయంలో ఆయన మాదిరి లేదన్నా, ఈ విషయంలో మాదిరి లేదన్నా అంటా ఉన్నారా? మా సువార్థికుడు మాదిరి లేని సువార్థికుడు అంటున్నారా? మా పెద్దలు మాదిరి లేని వాళ్ళు అంటున్నారా? ఏ విషయమైనా కానివ్వండి, అది వ్యక్తిగతమైన విషయం కానివ్వండి, కుటుంబ విషయాలు కానివ్వండి, వాక్యోపదేశం చేసే విధానాలు కానివ్వండి, ప్రార్థించే విధానాలు కానివ్వండి, సువార్త కొరకై వెళ్ళే విధానాలు కానివ్వండి, మాదిరి లేని వాళ్ళు మా పెద్దలు. మాటలు కానివ్వండి, ఒకవేళ పెద్దలు సెక్యులర్ జాబ్స్లో ఉన్నారు, ఉద్యోగంలో మాదిరి లేదన్నా, ఆర్థిక విషయాల్లో మాదిరి లేదన్నా అంటా ఉన్నారా? ఇచ్చిపుచ్చుకునే విషయంలో మాదిరి లేదన్నా అంటా ఉన్నారా? కాదు కాదు, నేను మీకు మాదిరి ఉంచుటకే ఇలాగ చేస్తుంది అని ఆయన అంటా ఉంటే ఎదురు జవాబిచ్చిన వాడు ఒక్కర్లేరు. ఒకవేళ మీరు, నేను, మన సంఘాల్లో, మన ప్రాంతంలో, మన ఆశయాల్లో నేను మీకు మాదిరిగా ఉన్నానంటే నువ్వే మాదిరిగా ఉన్నావనా? ఉద్యోగంలో నేను మీకు చెప్పినాను, అట్లా అంటున్నారు, ఇట్లా అంటున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయా? అనే ఫీడ్బ్యాక్ మనకు వస్తూ ఉందా? అని మనలో గురించి చెప్పుకుంటా ఉన్నారా? ఏమి చెప్పుకుంటా ఉన్నారు? ఏమని చెప్పబడతాను? ఏమని ఎరుగుదరు నన్ను గురించిన ఆసియా ప్రాంతం వాళ్ళు అనే ప్రశ్న నన్ను వేధించాలి. ఎప్పుడూ ఆ ప్రశ్న నా హృదయంలో ధృవీకరిస్తూ ఉండాలి, కలుగుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. ఆ ప్రశ్నకు సరైన జవాబు స్వార్థికులు, కాపరులు చెప్పుకోవాలా. సంఘాలకు వీరే, నేర్పించే వాళ్ళు వీరే, వీళ్ళ ద్వారా సంఘాలు పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. క్రీస్తు శరీరం క్షేమకరమైన అభివృద్ధి వీళ్ళ ద్వారానే కలగాలి. సంఘాలు ఈరోజు క్షేమకరంగా అభివృద్ధి చెందుతున్నాయా, కీడుకరంగా అభివృద్ధి చెందుతున్నాయా? గుర్తుంచుకోండి, కీడుకరంగా అభివృద్ధి చెందినా వీళ్ళ ద్వారానే, వీళ్ళిద్దరి ద్వారానే. ఎవరి ద్వారా? సువార్థికుల ద్వారా, కాపరుల ద్వారా. క్షేమకరంగా అభివృద్ధి చెందిన వీళ్ళిద్దరి ద్వారానే. ఇందాక మనం విన్నాం, సంఘానికి దేవుడు కొద్దిమంది వరములు కలిగిన వారిని ఈవులుగా ఇచ్చాడు. ఉన్నారు వాళ్ళు, లేదని అనుకోవద్దండి, ఉన్నారు. వాళ్ళే సువార్థికులు, వాళ్ళే కాపరులు. పరిశుద్ధులు సంపూర్ణంగా చేయడానికి సంఘాల మధ్య వారు ఉన్నారు. క్రీస్తు శరీరాన్ని క్షేమాభివృద్ధి కలిగించడానికి వాళ్ళ మధ్య ఉన్నారు. పరిచర్య ధర్మము జరిగించడానికి మన మధ్య ఉన్నారు. ఆ ఉన్నవారినే ప్రత్యేకంగా మనం పిలుచుకున్నాం ఈరోజు ఆ వర్తమానాలు వినడానికి. ఉన్నారు. వీరి ద్వారానే, అనగా మన ద్వారానే సంఘములు వృద్ధి చెందాలి. మీరేమనుకోవద్దండి, ఒక ఊళ్ళో ఉండే సంఘం 4 సంఘాలు లేదు కానీ అయితే క్షేమకరమైన వృద్ధి నాది అంటే కొన్నిసార్లు కాకుండా కొన్నిసార్లు క్షేమకరంగా ఉంది. 1 నుంచి 4 వృద్ధే కదన్నా, వృద్ధే. అయితే క్షేమకరమైన వృద్ధి కాదు. క్షేమకరమైన వృద్ధి ఎవరి ద్వారా జరగాలి? వీళ్ళ ద్వారానే. స్వార్థికుల ద్వారా, కాపల ద్వారానే జరగాలి. ఒక్కొక్క పరిశుద్ధుడు సంపూర్ణులు కావాలి. మన సంఘాల మధ్య ఉన్న సహోదరులు వేరే ఊరికి వెళ్ళిపోతే వేరే సహవాసానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఆత్మీయతలు పరిపక్వత, సంపూర్ణత రాలేదు. ఎవరో పిలిచారు, ఎవరో రమ్మన్నారు, అక్కడికి వెళ్ళాడు, వాళ్ళ పాటలు బాగున్నాయి, అది బాగుంది, వాళ్ళ విధానం, వాళ్ళు ఏమో చెప్పారు, వాళ్ళు కలిసిపోతారన్నారు. కారణం ఏంటంటే దేవుడు నీకు అప్పగించిన పరిశుద్ధుని స్వార్థి కూడా పెద్దగా ఉన్నవాడా,
సంపూర్ణుడిగా నువ్వు చేయలేదు, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. అందుకే కదా సువార్తికుడిగా చేసింది, అందుకే కదా నిన్ను కాపురిగా చేసింది. మీ ద్వారా కార్యాలు జరగాలి. జరుగుతున్నాయా? జరగడం లేదే. జరుగుతూ ఉంటా మంచిదే. మనం పరీక్షించుకోవాల్సిన అంశం ఇదని చాలాసార్లు నేను జ్ఞాపకం చేస్తాను. కనుక 17-18 వచనాలలో పౌలు గారు ప్రాముఖ్యంగా తన నడకను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 19లో ఆయన సేవల గురించి మాట్లాడుతున్నాడు. కనుక సేవ కంటే ముందు నడక ముఖ్యం అనుకోండి. 19వ వచనం చూడండి. ఇప్పుడు యూదుల కుట్రల వలన మా మధ్య కుట్రలు వచ్చినాయన, మీకే కాదు పౌలు కూడా వచ్చినాయి. శోధనలు వచ్చినాయన మా సంఘానికి, మన సంఘానికే కాదు ఆది సంఘానికి కూడా శోధనలు వచ్చినాయి. యూదులు అంటే ఇప్పుడు ఆత్మీయంగా యూద అంటే స్తుతి అర్థం అన్నమాట. స్తుతించే వాళ్ళ ద్వారానే కుట్రలు వచ్చాయి. అంటే అక్కడ యూదులు విశ్వాసాలని భావం కాదు, నేను అని చెప్తా ఉన్నాను. ఈరోజు మన మధ్య కూడా చక్కగా స్తుతులు తెలుస్తారు, కానీ కుట్రలు పెట్టేదని పెడతానే ఉంటారు అన్నమాట. ఈరోజు కొత్తగా వచ్చినవి కావివి, ప్రారంభ దినాల్లో కూడా ఉన్నాయి. ఇది ఎప్పటి సంగతి అంటే క్రీస్తు శకము సుమారుగా 56, 57, 58 సంవత్సరాల కాలం అన్నమాట. అప్పుడు కూడా కుట్రలు ఉన్నాయి సంఘాల్లో కుట్రలు పెట్టేవారు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. శోధనలు కలుగుతున్నాయి సంఘాలకు, ఇప్పుడు కలుగుతున్నాయి. కన్నీరు పౌలు లాంటి సేవకులను ఏడిపిస్తారు, స్వార్థికులను ఏడిపిస్తారు, పెద్దలను ఏడిపిస్తారు. ఏడ్చి తర్వాత మనం చూస్తాం. కావున నేను మీ మధ్య 3 సంవత్సరాలు కన్నీరు కార్చినానే. 3 ఏళ్ళు కన్నీరు. ఎందుకబ్బా ఈ సేవ అనిపిస్తుంది కొన్నిసార్లు. మానేద్దామా, ఆగిపోదామా, విడిచిపెట్టలేదు. నువ్వు విడుద్దామనుకున్నా విడిచిపెట్టకుండా నిన్ను పట్టించేవాడకుండా. సరే మంచిది. ఈ శోధనల మధ్య, ఈ కుట్రల మధ్య పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుతునో నీకే తెలియదు అని పౌలు అంటే, అవునన్నా అని వాళ్ళు ఒప్పుకునే అన్నారు. స్వార్థికుడా, నీకు వినయం అవసరం. ఎంత వినయం? పూర్ణ వినయం, 100 వినయం. నువ్వు పెద్దవా, నీకు వినయం అవసరం. ఇదేంటండి చిన్నలు కదా, పెద్దలకు వినయం చూపవలసిన కాదు. నువ్వు కూడా కొన్నిసార్లు వినయం చూపాలి. వినయాన్ని నేర్చుకోవాలా, విధేయత నేర్చుకోవాలా. తాను కుమారుడై ఉండి అనగా ప్రభు తాను పొందిన శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. చదువు నేర్చుకున్నాడా? సెక్యులర్గా ఏమన్నా చదువు కొరని ఇతనికి అని బైబిల్లో ఉంది. సెక్యులర్ స్టడీస్ లేవు కానీ, నేర్చుకోలేదు కానీ వినయం మాత్రం నేర్చుకున్నాడు, విధేయత నేర్చుకున్నాడు. పెద్దలు విధేయత నేర్చుకోవాలా, స్వార్థికులు విధేయత నేర్చుకోవాలి. ఎవరికి విధేయత? పెద్దలారా స్వార్థికులు మీరు విధేయులుగా ఉండండి, స్వార్థికులారా పెద్దలకు మీరు విధేయులుగా ఉండండి. ఒకరికి ఒకరు విధేయులుగా ఉండండి. ప్రాక్టికల్గా ఈరోజు మనం చూసేది అది లోపించింది కాబట్టి వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. మీరేమనుకోకపోతే నేను విన్నాను, ప్రాక్టికల్గా జరిగింది ఒకటి. నేనెవరంటే ఎవరనుకున్నామన్నా, నేను ఆల్ ఇండియా తిరిగే స్వార్థికుడిని అన్నాడు ఒక ఆయన పెద్దలతో. అట్లయితే ఆల్ ఇండియాలో ఉండిపో, నువ్వు మా దగ్గర వాక్యం కూడా చెప్పొద్దు అన్నారంటే వీళ్ళు. ఇది నిజంగా జరిగింది. కాబట్టి ఆ పేరు కూడా చెప్తా కానీ ఓపెన్గా చెప్పడం నాకు ఇష్టం లేదు. వ్యక్తిగతంగా కావాలి నా దగ్గర చెప్తాను, వాళ్ళ ముందే చెప్పిస్తాను. వినయం ఉందా? విధేయత ఉందా? బోధనలోనే కాదు, నడకలో, వ్యక్తిగతంగా నీ కుటుంబంలో విధేయత ఉందా? సమాజంలో నీకు విధేయత ఉందా?
సెక్యులర్ జాబ్ చేస్తా ఉన్నావు, అక్కడ విధేయత నీకు లేదు. ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు సహోదరులు. కానీ పౌలు గారు పూర్ణమైన వినయభావంతో నేనేలాగు ప్రభువును సేవించుచుంటినో. సేవలో వినయభావం, సేవలో వినయభావం అని ఎఫెసీయులతో అంటున్నాడు. ఇక్కడ మాత్రమేనా? చూడండి, కొరింథీయులకు రాస్తూ ఏమన్నాడు? 2వ పత్రిక 4వ అధ్యాయంలో, నిండు శ్రమలతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచు. కొరింథీయులు కూడా ఏడ్పించినారు పౌలును. ఒకడు నేను పౌలు వాడినంటే, ఒకడు కేఫా వాడినంటే, ఒకడు అపోలో వాడినంటే, పౌలు వంటి దైవజనుడి కన్నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు కూడా సంఘాల మధ్య ఇవే వినిపిస్తున్నాయి కదా, యథార్థంగా ఇవే వినిపిస్తున్నాయి, అనుమానం ఏముంది? కానీ పౌలు వంటి దైవజనులు ఏడుస్తున్నారు, కానీ ఈరోజు మన వాళ్ళు ఏడవడం లేదు. నా గుంపు దండిగా ఉంది అనుకుంటున్నారు. ఈ మాటలు మీకు కష్టమైతే ప్రక్కన పెట్టేయండి. ఒకవేళ కరెక్ట్ అయితే అంగీకరించాలి, కరెక్ట్ కాదనుకుంటే ప్రక్కన పెట్టేయండి. గుంపుల కోసం పోరాడే వాళ్ళు ఉన్నారా? నా వెనక ఇంతమంది ఉన్నారు అనుకునే వాళ్ళు ఉన్నారా? నా దగ్గరికి ఇంతమంది వస్తా ఉన్నారు అనుకునే వాళ్ళు ఉన్నారా? నేను పౌలు వాడిని అంటే సంతోషపడే వాళ్ళు ఉన్నారా? కానీ పౌలు గారికి సంతోషం లేదు. కన్నీటితో పత్రిక రాస్తున్నాడు. ఎఫెసీయుల మధ్య కన్నీరు కార్చాడు. ఎఫెసీయులు ఏడ్పించారు ఆయన్ను, ఫిలిప్పీలు కూడా ఏడ్పించినారు, ఆ కొరింథీయులు కూడా ఏడ్పించినారు. క్రిందనే ఫిలిప్పీలకు పత్రిక రాస్తే ఏమన్నాడు? 3:18లో, ఇప్పుడు నువ్వు ఏడ్చుచు చెబుతున్నాడు. ఫిలిప్పీలు ఏడ్పించినారు, కొరింథీయులు ఏడ్పించినారు, ఎఫెసీయులు ఏడ్పించినారు. ఒకసారి మ్యాప్లో చూద్దాం. ఫిలిప్పి మాసిడోనియా దేశంలో ఉంది. ఎఫెస్ ఏమో చిన్న ఆసియా అని పిలువబడే టర్కీలో ఉంది. కొరింథ్ ఎక్కడ ఉంది? గ్రీస్ దేశంలో ఉంది. ఎఫెస్ ఏమో ఆసియా ఖండంలో ఉంది. ఫిలిప్పి, కొరింథీలు ఐరోపా ఖండంలో ఉన్నాయి. అంటే ఆసియా ఖండవాసులు ఏడిపించినారు, ఐరోపా ఖండవాసులు ఏడిపించినారు. నేను పౌలు వాణ్ణి అంటే సంతోషపడలేదు ఆయన. కన్నీటితో అయ్యా అలాంటి వద్దు. ఈరోజు కన్నీటితో అలాంటి వద్దు సంఘాల మంది చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు? మీరుంటే మంచి సంతోషం. కానీ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారేమో. ఒకవేళ నువ్వే లేనివాడుగా ఉన్నారేమో ఆలోచించు. అలాంటి పరిస్థితులకు కన్నీరు కారిస్తే ఎంత బాగుంటుందో. అదే 19వ వచనంలో ఆయన చెప్పే మాట, యూదుల కుట్రలు శోధనలు నాకు సంభవించిన నేనేలాగూ ప్రభువును సేవించుచుంటినో. నువ్వు సేవ చేసేది సంఘంలో సహోదరులకే, కానీ అది ప్రభువును సేవించే విధానం అని గుర్తుంచుకోవాలన్నమాట. ప్రభు నాకు అప్పగించిన సేవ నేను ఎవరికి చేసినా, ఏ అన్నకు చేసినా, ఏ అక్కకు చేసినా అది ప్రభువుకు చేసినట్టు అని గుర్తుంచుకోవాలన్నమాట. మంచిది, ముగింపుకి రావాలి కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రభువుని సేవించే విషయంలో కుట్రలు వస్తూ ఉన్నాయి, ప్రభువుని సేవించే విషయంలో శోధనలు వస్తున్నాయి. కన్నీటితో చేశానని చెప్తున్నాడు. కొరింథీయులకు పత్రిక రాస్తూ 4:17 ఒక మాట అన్నాడు, నాకు ప్రియమైన నమ్మకమైన కుమారుడు తిమోతి మీ దగ్గరికి వస్తాడు. కొరింథీయులారా, తిమోతి నన్ను గురించి ఏం చెప్తాడో తెలిసిన? క్రీస్తు యేసునందు నేను నడుచుకునే విధమును ముందుగా చెప్తాడు. నా నడకల గురించి ముందుగా చెప్తాడు. రెండవదిగా ప్రతి స్థలములో నేను బోధించు విధముని జ్ఞాపకం చేస్తాడు. అంటే ముందు ఏం చెప్తారు? నడక, తర్వాత బోధ. మనమైతే ఇది, మనమైతే బోధ, ముందు బోధే లాస్ట్ బోధే. నడక ఎట్లున్నా సరే పట్టదు, కాదు. ప్రాముఖ్యమైనది నడక, రెండవది బోధ. తిమోతి వెళ్తారంటే కొరింథీయుల దగ్గరికి, పౌలన్న నడక, పౌలని చెప్పడం కాదు, ఇప్పుడు మరొక వ్యక్తి పౌలన్న నడకల గురించి చెబుతున్నాడు. ఆ తర్వాత పౌలన్న బోధన గురించి చెబుతున్నాడు. కనుక బోధ కంటే నడక, మనం మాట్లాడే విధానం, మన తలంపులు, మన ఊహలు, ఇవి ప్రాముఖ్యమైనవి. బోధ కాదు. బోధ కూడా ప్రాముఖ్యమైనది, అయితే బోధ రెండవ స్థానంలో ఉంది. మన నడక
మన విధానం, మన పద్ధతులు ముందుగా ఉన్నాయి. అలాగ ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి. మంచిది, ఇంకొక మాట చూపించి నేను ముగించాలా? 19వ వచనం నేను చెప్పాను కదా, 20-21 గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సేవ అనగానే ప్రయోజనకరమైనది ఏది దాచుకోకూడదు. అన్నకు చెప్తే కష్టమే, అయినా సరే చెప్తీరా. బాధపడతాడే, అయినా సరే చెప్తీరా. బాధపడకుండా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఆ మాట నిజమే. ఏది దాచుకోకూడదు, కానీ ప్రకటించే విషయంలో బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేసి బోధించాను. ఇలాంటి స్పెషల్ కోడికల్లో మాత్రమే బోధించేవాడు కొద్దిమంది ఉన్నారు. ఇది మాత్రమే బోధ అని అనుకోకూడదు. బహిరంగముగా ఓపెన్ అయ్యి బయటకు వెళ్ళాలా, వీధుల్లోకి వెళ్ళాలి, పల్లెలకి వెళ్ళాలి. కొన్ని సంఘాల్లో ప్రకటన చేస్తూ ఉంటాను, విన్నాను. సాయంకాలము యవనస్తులు సువార్తకు పోతారు. ఈయనబోడు పెద్దలు పోరా, పోకూడదా? ఆరోగ్యం బాగలేదు, పెద్దలు పోవాల్సిన పని లేదు. యవనస్తులు మాత్రమే పోతారంటే వీళ్ళు పోరంటే, లేకపోతే సహోదరులు సువార్తకు పోతారు అంటే ప్రకటించాలని కూడా అన్నమాట. పెద్దలు సువార్తకులు సదస్సులు మీరేమనుకోకపోతే మీరు నేను మనం అందరూ బహిరంగ సువార్త పోవాలి. ఆరోగ్యం బాగలేనప్పుడు ప్రక్కన పెట్టండి, మళ్ళీ బాగుంటే తప్పకే వెళ్ళండి. పెద్దలందరికీ చివరిగా ఒక ప్రశ్న, అసలు నువ్వు బయటికి స్వార్థ పోతున్నావు, ఎప్పుడన్నా పోవడమే లేదా? ఇంతవరకు పోయినావా లేదా? ఈ ప్రశ్న కష్టంగా ఉందా? కష్టంగా ఉంటే ప్రక్కన పెట్టేయండి, కానీ అది జవాబు చెప్పుకుని తీరాలి. యవనస్తులు స్వార్థకు పోతాడు, మా సువార్థకుడు పోతాడు, నేను కాదు, నువ్వు కూడా పోవాలి. సువార్థికులు మేము బయట తిరుగుతాము కాదు, నువ్వు కూడా స్థానికంగా మీ ప్రాంతంలో, మీ యెరూషలేములో బహిరంగముగా సువార్తకు నువ్వు కూడా పోవాలి. రెండవది, ఇంటింటికి కూడా పోవాలి. ప్రాముఖ్యంగా ఎక్కువగా బయటకు పోయే సేవకులకు గృహాలు దర్శించి సేవ చేయడం అనేది తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ విషయంలో నేను కూడా సిగ్గుపడతా ఉన్నాను. సంఘంలో సహోదరుల గృహాలు అన్నిటినీ చూడడానికి సమయం సరిపోవడం లేదే. అవసరంగా ఉన్న వాళ్ళని చూస్తున్నాం, ఆసుపత్రిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, కానీ ఇంటింటికి కూడా వెళ్ళి సంగతులు తెలియచేసి బోధించే వారిగా మనం ఉండాలి. 21వ వచనం చదువు ముగిస్తాను. దేవుని యొక్క మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచాలని స్పష్టమైన సువార్తను నేను బోధించాను అని మీకు తెలుసు అని పౌలు అంటున్నాడు. కనుక నేను చెప్పిన 17, 18, 19, 20 వచనాల్లో మీకు తెలుసు, మీకు తెలుసు, మీకు తెలుసు అనే మాటలు గమనించాలి. కనుక మనల్ని గురించి మనం చెప్పుకోవడం కాదు. పౌలు లాంటి దైవజనుడు చెప్పినప్పుడు వారు అంగీకరించారు. కనుక ఫీడ్బ్యాక్ మనం తీసుకోవాలి, గుర్తుంచుకొని తీసుకున్నాము. ఈరోజు రేపు మన మధ్య మనమందరం చేసిన డిస్కషన్స్ ఇవి. నేను ఆసియాలో కాలు పెట్టినందుకు మొదలుకొని పూర్ణమైన వినయ భావంతో ఎలాగో ప్రభువును సేవించుతాను, ఎల్లప్పుడూ ఎలాగో సేవించుతున్నాం. మీకు తెలియను అన్నాడే, ఇతరులను అడిగి మనం తెలుసుకుందాం. అలాగే తెలుసుకొని మన సేవా జీవితాన్ని ఎదుర్కొందాం. దేవుడి తలంపులు మనందరి నిమిత్తమై ఆశీర్వదించుకుంటాం.